బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వ్యక్తుల యొక్క జీవితాలను వృత్తాంతాలు ఎక్కువ రాయబడ్డాయి. బైబిలు కాస్మాలజీ ఎక్కువ మాట్లాడలేదు. బైబిలు భూగర్భ శాస్త్రాన్ని గురించి ఎక్కువ మాట్లాడలేదు. బైబిలు మనకు కావలసిన రాజుల ఇతిహాసాల గురించి ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు. బైబిలు దేనిని గురించి ఎక్కువ మాట్లాడిందంటే మానవ వృత్తాంతాలు ఎక్కువ మాట్లాడు, అంటే మానవ జీవితాలు ఎక్కువ మాట్లాడు. మానవ జీవితాల్లో ఏం మాట్లాడింది? దేవుణ్ణి పట్టుకుని దినదినం ఎదిగిపోయిన జీవితాలు బైబిల్లో కనబడతాయి. అదే దేవుని దెబ్బ తాకిడికి తట్టుకోలేక కుప్పకూలిపోయిన జీవిత చరిత్రలు కూడా కనబడతాయి. బైబిలు మానవుని యొక్క నాగరికత గురించి ఎక్కువ మాట్లాడు. దాన్ని అర్థమయ్యేలా చదువుకున్నవాడు ఎలా ఎదగాలో నేర్చుకుంటాడు. దాన్ని అర్థమయ్యేలా చదివినవాడు అదే బైబిల్ చేత, మీకు నచ్చని మాట, పతనమవుతారు. బైబిల్ను పట్టుకుని సరిగ్గా పాటించకపోతే పతనం అవుతారంటే అవుతారు. 100కి 200% అవుతారు. అదేంటండి? దాన్ని దేవుడు ఎలా అర్థం చేసుకోమన్నాడో అలాగే అర్థం చేసుకోవాలి. నీకు నచ్చినట్టు తలతిక్కల వ్యవహారంతో నీకు నచ్చినట్టు చదివేసి ఇది నాకు సంబంధించింది అనుకుంటే బైబిల్ ఒక డేంజర్ జోన్ వచ్చిన ఉంది. ఏంటో తెలుసా? ఈ గ్రంథంలో ఎవడైనా ఏదన్నా కలిపినా, ఏదన్నా తీసినా, దీనికి ఎవడన్నా జోడించినా, ఇందులో రాయబడిన పనిష్మెంట్లన్నీ చెప్పండి వాడి మీదకి రప్పిస్తా. అందుకే దీన్ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకు చదవాలి బైబిల్ని? దేవుడు అంటే ఏంటో నీకు అర్థమైతేనే ఆయనతో ఎలా మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. ఆయనతో ఎలా మాట్లాడాలో నీకు తెలిస్తేనే ఏం మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. అంటే ఒక ప్రార్థన చేయాలన్నా నీకు బైబిల్ తెలియాలి. దేవుడిని ఏదన్నా అడగాలన్నా నీకు బైబిల్ తెలియాలి. ఒక వ్యాపారం చేయాలన్నా, సంసారం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా, ఒక్కటేంటి ప్రతీది నువ్వు ఎలా చేయాలో నేను గైడ్ చేసే ఒకే ఒక్క రూట్ మ్యాప్ బైబిల్. ఏముంటుంది బైబిల్ అంటే 2 విషయాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి దేవుని గూర్చి ఎక్కువ ఉంది, 2 నీ గురించి ఎక్కువ ఉంది. మానవుడైనా నా గురించి ఎక్కువ ఉంది, 2 దేవుని గురించి ఎక్కువ ఉంది. ఈ దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియకపోతే ఆయనతో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, నాకు తోచిందల్లా మాట్లాడాను అనుకోండి, నేను బైబిల్లో దేవుడిని పరిచయం చేయను. నా హార్ట్లో నేను ఊహించుకున్న ఒక దేవుడు ఉంటాడు చూసారా, ఆ దేవుడిని మీకు పరిచయం చేస్తాను. అప్పుడు అది ఏమవుద్దో చెప్పనా? ఐడల్ వర్షిప్ అవుద్ది, అంటే విగ్రహారాధన అవుద్ది. నాకు తోసిన దేవుడిని మీకు పరిచయం చేస్తానే తప్ప బైబిల్లో దేవుడు ఎలా ఉన్నాడో మీకు పరిచయం చేయలేను. ఎందుకు? నేను ఇక్కడ నిలబడి సోది చెప్తే మీకు నేను అనుకున్న దేవుడు మీకు అర్థమవుతాడు తప్ప బైబిల్ నేను బోధించకపోతే ఈ దేవుడు ఏంటో మీకు అర్థం కాదు. అందుకే చెబుతున్న నన్ను ఒళ్ళు దగ్గరెట్టుకుని చెప్పమని చెప్పండి. నాకు బైబిల్ ఇచ్చాడు. వింటున్న మిమ్మల్ని చెప్పండి దగ్గరెట్టుకునేమని చెప్పాడు. అందుకే మీకు బైబిల్ ఉంది, నాకు బైబిల్ ఉంది. మనం ఏం మాట్లాడుకున్నా మనకు బేస్మెంట్ బైబిల్ అయి ఉండాలి. ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏముంది బైబిల్లో? మానవ జీవితాలను కూర్చొని వృత్తాంతం ఎక్కువ ఉంది. ఒక్కసారి మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త త్వరగా 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచనం చూడండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాను. ఆగుదాం. తెలిసిన సందర్భం, సుపరిచితమైన సందర్భం, అందరూ సండే స్కూల్ లెవెల్ నుంచి మనం నేర్చుకున్న సందర్భం. ఒకనికి 5 ఇచ్చాడట, ఒకనికి 2 ఇచ్చాడట, ఒకనికి 1 ఇచ్చాడట. ఏమిచ్చాడు? అవి టాలెంట్స్ అంటారో, బ్లెస్సింగ్స్ అంటారో, ఏమంటారో, గిఫ్ట్స్ అంటారు, ఏమంటారు అనండి. ఏది ఏమైనా ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడట. ఆ ఇచ్చినప్పుడు బాగా వినండి, ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏముంటుందంటే, ఇచ్చినప్పుడు ఏమండో, తీసుకున్నప్పుడు ఏమండో, ఆయన ఊరు వెళ్ళినప్పుడు ఏమనలేదు, ఊరు నుంచి తిరిగి వచ్చినప్పుడు ఏమనలేదు. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే, ఇచ్చినవాడు ఒకరోజు తిరగేసి అడుగుతాడు. అప్పుడు వస్తుంది రగడ. ఈ దేవుడు అడిగే దేవుడు అంటే అడుగుతాడు.
ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చాడట. ఆ 10 మంది కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చిన తర్వాత ఒకడు తిరిగి వస్తే ఆ వచ్చినోడిని అడిగింది ఏంటో తెలుసా? ఆ 9 మంది ఏరని అడిగాడంట. ఈ దేవుడు అడుగుతాడంటే అడుగుతాడు. ఈ దేవుడు అడగడమే కాదు, అకౌంటబిలిటీ కావాలంటాడు. ఆదాము తప్పు చేసి పొదల చాటు దాక్కున్న తర్వాత నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. యాకోబు తలతిక్కల పనులు చేసి తింగర లవ్ స్టోరీలన్నీ అల్లుకుని ఆ తర్వాత నది దాటి వచ్చి ఆ నది దగ్గర నిలబడినప్పుడు ఆ యాకోబుతో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నీ పేరేంటి అని అడిగాడు. జనసమూహం నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఆడావిడ వెనకాల నుంచి వచ్చి తాకితే ఆయనకి తెలుసు ఎవరు తాకారో. తాకినా అడిగాడు, నన్ను తాకింది ఎవరు? ఈ దేవుడు ప్రతిదీ అడుగుతాడు. అడగడమే కాదు, బాధ్యతగా ఉన్నారా లేదని కడిగి పడేస్తాడు. 5 తీసుకున్నవాడిని శబాస్, 5కి 5 చేసావు అన్నాడు. 2 తీసుకున్నవాడు 2కి 2 చేస్తే శబాస్, వెల్ డన్ మై బాయ్ అన్నాడు. 1 తీసుకున్నాడు, ఆ ఒక్కటే తినంగా చేయకపోతే ఏమన్నాడు? దానికి అప్పెట్టండి కాదు, ముందు ఈయనకి అప్పెట్టండి అన్నాడు. మీకు ఏమర్థమవుతుంది? ఈయన అడుగుతాడు, కడుగుతాడు. సరి అయిన అకౌంటబిలిటీ లేకపోతే మన తాట తీస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏమడుగుతాడు? మీకు నాకు మనందరికీ ఏమేమి ఇచ్చాడో అవన్నీ ఒకరోజు అడుగుతాడు. ఇల్లు లేదని అడిగావా? ఇల్లు ఇచ్చాడు. ఇంటిని ఏం చేసావో అడుగుతాడు. పిల్లలు లేరని అడిగావా? పిల్లల్ని ఇచ్చాడు. పిల్లల్ని ఏం చేస్తున్నావో అడుగుతాడు. వివాహం కాలేదని కోరావా? చక్కటి బంధాన్ని ఇచ్చాడు. ఆ బంధంలో నువ్వు చేసే పనులేంటో కూడా అడుగుతాడు. నువ్వు ఏది అడుగుతావు అడుగు, అన్నీ ఇస్తాడు. ఆ ఇచ్చిన వాడు ఒకరోజు చెప్పండి అడుగుతాడు. ఈయన అడిగే దేవుడు అంటే అడుగుతాడు. అలా అడిగితే అకౌంటబిలిటీ ఇవ్వలేక పతనమైపోయి సరిపోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో చెప్పింది మీకు చెబుతున్నాను వినండి. అకౌంటబిలిటీకి నిలబడలేకపోయారు. వారు నిలబడలేక జీవితాన్ని ఉరుపోసుకునే పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఏం చేశారంటే సుమారు బైబిల్ చరిత్రలో దేవుని బట్టి ఎదిగిన మనుషులు ఉన్నారు, అదే దేవుని బట్టి రాలిపోయిన మనుషులు ఉన్నారు. రాలిపోయిన వాళ్ళు మనకు కావాలి, ఎందుకంటే మనం రాలిపోకూడదు కనుక. ఎందుకు రాలిపోయారు? అకౌంటబిలిటీ మెయింటైన్ చేయలేక. అకౌంటబిలిటీ అంటే లెక్క అప్పగించడంలో తేడా వచ్చింది. మాట్లాడితే మోకాళ్ళు వేసి కిరాణా లిస్ట్ ఇప్పుతాం కదా, ఏంటి ఆశీర్వాదాల లిస్టు. ఆ లిస్ట్ ఇప్పుతాం. దేవా మా వాకిలు దీవించే, మా కుటుంబాన్ని దీవించే, మా ఆరోగ్యాలు దీవించే, మా ఉద్యోగాలు దీవించే, మమ్మల్ని దీవించే. అలాగే పక్కీదులో మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా దీవించే. ఆ ఎదురింట్లో మా అన్నయ్య ఉన్నాడు, ఆయన కూడా దీవించే. మొత్తం దీవించే. మొన్నే కోవైట్ వెళ్ళారు అంటే మళ్ళీ ఫారెన్ ప్రేయర్, వాళ్ళని కూడా దీవించే, వాళ్ళని దీవించే. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ప్రేయర్ అంతా చేస్తాం. దీవిస్తాడు కానీ షరతులు వర్తిస్తాయి. ఈ దేవుడితో వచ్చిన గొడవ నువ్వు ఏది అడుగుతాడు, నేను సీఎం అని చేయమన్నా చేస్తాడు, నేను పిఎం అని చేయమన్నా చేస్తాడు, నీకు వెళ్ళే దారిలో వజ్రం దొరకమన్నా దొరికేలా చేస్తాడు. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి, షరతులు వర్తిస్తాయి. ఆయన అడుగుతాడు. ఆ అడిగే టైంకి నీ దగ్గర అకౌంటబిలిటీ లేకపోతే ఇచ్చిన దానితోనే తిరగేసి నిన్ను చెప్పండి మొత్తుతాడు. మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, మీ జాగ్రత్త కోసం చెప్తున్నా. ఏముంది? చరిత్ర అలా తిరిగేస్తే సూసైడ్ కేసులు కనబడతాయి బైబిల్లో. సూసైడ్ అంటే ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు అలా ఆత్మహత్య చేసుకున్నారు తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే దేవుడిచ్చింది సరిగ్గా మెయింటైన్ చేయలేక ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారంటే దేవుడు కొన్ని ఇచ్చాడు, ఆ ఇచ్చినవి వారు సరిగ్గా మెయింటైన్ చేయడం రాకే సూసైడ్ చేసుకున్నారు. ఎవరున్నారు? ఇలా బైబిల్ చరిత్రను తిరిగేస్తే అబ్రహాం అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు తెలుసుగా. ఆ అబ్రహాం గారికి దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు తెలుసుగా. తెలియకపోయినా తెలిసినట్టే. 11 అయింది. అబ్రహాం గారు ఒక బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డకి దేవుడు మళ్ళీ ట్విన్స్ని ఇచ్చాడు. ఆ ట్విన్స్ ఎవరో మనకు తెలుసు, యాకోబు, యాసావు. ఆ యాకోబుకి మళ్ళీ 11 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆ 11 మంది పిల్లల్ని ఇస్తే మీరు జాగ్రత్తగా వినండి, ఆ 11 మంది పిల్లలు పెద్ద జనాంగం అయ్యారు. ఆ యాకోబు గారు సగ జీవితం నడిచిన తర్వాత జీవితంలో ఎలా ఎదగాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా ఆరాధించాలో, నిజమైన ఆశీర్వాదం ఏంటో తుంటె ఎముక ఇరిగితే కానీ ఆ మనిషికి అర్థమవుతుంది.
ఆ మనిషికి తుంటె ఎముక ఇరిగినప్పుడు దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఈ రోజు నుంచి ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకి 11 మంది 12 మంది పిల్లలు పుడితే ఆ పిల్లలు ఈయన పేరుని బట్టి ఇశ్రాయేలీలు అన్నారు. ఆ ఇశ్రాయేలీకి ఒకరోజు ఒక పొలిటికల్ ప్రాబ్లం వచ్చింది, అంటే రాజకీయ సమస్య వచ్చింది. ఆ రాజకీయ సమస్య వాళ్ళ పొలిటికల్ సైన్స్లో ఒక కొత్త వ్యూ ఎత్తుకారు. కొత్త వ్యూ ఏంటంటే మాకు రాజు కావాలి అన్నారు. ఏం కావాలట? మాకు రాజు కావాలి. రాజు ఎందుకు మీకు అని అడిగితే సమూయేలు ఫ్యామిలీ ప్రాబ్లమెటిక్గా తయారైంది. సమూయేలు గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. 11 అయింది. సరే, సమూయేలు గారు మళ్ళీ చెప్తాను. సమూయేలు గారి యొక్క టైం మీరు తెలియాలి. మీరు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ తర్వాత వచ్చే పుస్తకం పేరు చెప్పండి. అది జడ్జెస్, న్యాయాధిపతులు. ఆ జడ్జెస్ టైంలో న్యాయాధిపతి, చిట్ట చివరి న్యాయాధిపతే సమూయేలు. అంటే ఇట్ ప్రాఫిట్ అండ్ జడ్జ్, ఈ రెండు వ్యవహరించాడు ఆయన. ఈ చిట్ట చివరి న్యాయాధిపతికి వ్యవహరిస్తున్నప్పుడు ఆయన సర్వీస్ అదిరిపోయింది. ఆయన వచ్చిన తర్వాత రివైవల్ స్టార్ట్ అయింది. ఆయన వచ్చిన తర్వాత దేశం బాగుపడింది. ఆయన వచ్చిన తర్వాత సంఘాలని, సంసారాల్ని, సమాజాన్ని ఒక్కటేంటి సమాజంలో పస్కా సంస్కరణ ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆయన ఉన్నంతకాలం దేశము సమాధానకరంగా భయభక్తులు కలిగి జీవించింది. ఆయన ఉండగానే రిటైర్మెంట్ అయిపోయాడు. ఆయన రిటైర్మెంట్ అయ్యే టైంకి తన కొడుకుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు. ఆ కొడుకుల్ని న్యాయాధిపతులుగా నియమిస్తే పండిత గర్భాన్నట చెప్పండి సొంట్లో పుట్టారట. సమూయేలు గర్భాన సొంట్లో పుట్టారు. ఈ సొంట్లో ఏం చేశారు? సేవతో సెలగాటమాడారు. సేవతో సెలగాటమాడమే కాదు, సేవలో లంచాలు మరిగారు. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? నైవేద్యాలు దొంగిలించారు, దేవుని కానుకలు దొంగిలించారు, ఇంకా దేవుని బలిపీఠం మీద మంచి మాంసాన్ని తీసుకుని కాల్చుకుని తిన్నారట. అని అడుగుతున్నాను, ఈరోజు సేవను అడ్డు పెట్టుకుని బతికే వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళందరికీ మొత్తాతలు వాళ్ళు ఎవరు? ఆ సమూయేలు కొడుకులు, ఆ ఏలీ కొడుకులు. ఆ టైంలో అంతా అలాగేడిసింది. ఆ సమూయేలు కొడుకులు లంచాలకు మరిగి దొంగ తీర్పులు ఇస్తున్నారట. ఎలాంటి దొంగ తీర్పులు అంటే నోరున్నవాడికో తీర్పు, డబ్బున్నవాడికో తీర్పు, అమాయకుడికో తీర్పు, అమాయకులు నలిపి పడేస్తున్నారు. దొంగ తీర్పులు ఇచ్చుకుంటూ తిరుగుతుంటే ఈ టౌన్ అంతా పాకింది. ఈ యొక్క మాటలు, అరే సమూయేలు కొడుకులు దరిద్రులు అయిపోయారా అని తిట్టుకున్నారు. సేవను పట్టుకుని కాలుగులు దొంగిలిస్తారు, సేవను పట్టుకుని డబ్బు సంపాదిస్తారు, సేవను అడ్డు పెట్టుకుని బతుకుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే పదం వాడతాను ఏమనుకోకండి, సన్నాసిగాల్లా తయారయ్యారు అన్నమాట. సేవలో సన్నాసులు, మళ్ళీ చెప్తున్నాను, సేవలో సన్నాసులు. ఈ సన్నాసిగాళ్ళు ఎక్కువైపోయి సందాన్ని దొంగిలించారు, లంచాలకి మరిగారు. ఎప్పుడైతే ఇది మరిగారో ఈ మాట ఆ నోట ఈ నోట పబ్లిక్లో ఎక్కువైపోయింది. సమూయేలు కొడుకులుంటే దేశం బాగుపడదు, సమూయేలు కొడుకులు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక తీవ్రత పెరగదు. ఈ సమూయేలు కొడుకుల్ని ఎలాగైనా గద్దె దించాలి. అందుకే ఒక పొలిటికల్ ఎజెండా తెర మీద తీసుకొద్దాం. మన దేశంలో ఫస్ట్ టైం పొలిటికల్ సైన్స్ని తీసుకొద్దాం. ఆ రాజకీయ శాస్త్రం ఏంటంటే ఇరుగు పొరుగు రాజ్యాలు, దేశాలు ఎలాగైతే రాజరిక పరిపాలన జరిగిస్తున్నాయో మన దేశంలో కూడా ఒక రాజు కావాలి. ఇక్కడి నుంచి మాకు జడ్జెస్ పరిపాలన కాదు, కింగ్ వర్షిప్ కావాలి. రాజు ఆరాధన, రాజుల పరిపాలన మాకు కావాలి. మాకు ఒక రాజు కావాలన్న ఈ పాయింట్ ప్రపోజల్ ఫైల్ సమూయేలు దగ్గర తెచ్చారు. సమూయేలు ఏమన్నారంటే మాకు రాజు కావాలంటే సమూయేలు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? అరే దేవుడే రాజు అయి ఉండి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే మానవుడిని రాజు అంటారేంట్రా? ఇదే విడ్డూరమైన, మీకు ఇలాంటి విడ్డూరమైన కోరిక వచ్చింది ఏంటంటే వాళ్ళ చెప్పక ఇండైరెక్ట్గా వాళ్ళ మౌనం వెనకాల అర్థం ఏంటంటే నీ కొడుకులు తినంగుంటే మా నోటంట ఏ మాట రాదు. చెప్పండి, రాజు కావాలన్న మాట రాదు. నీ కొడుకులు తినంగా లేరు గనక మా నోట వస్తున్న మాట మాకు రాజు కావాలి. రేపొద్దున్న నీ వయసు అయిపోయి నీ వెళ్ళిపోతే దేశం ఏమైపోతుందో మాకు భవిష్యత్తు అర్థమవుతుంది, మాకు రాజు కావాలని అడిగారు. ఆ టైంలో సమూయేలు గారు బాధపడి దేవుడు చెప్పారు, దేవా ప్రజలు రాజు కావాలని అడుగుతున్నారు, ఏంటి ప్రభువా అని అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మనుష్యుడు సాటి మనుష్యుడికి పరిపాలకుడు అవుతే పరిస్థితులు ఎంత గొడ్డుగా ఉంటాయో వాళ్ళకి ఒకసారి వివరించి. సమూయేలు నీకే చెప్తున్నాను, ఒక మనిషి మరొక మనుష్యుడికి పరిపాలకుడు అవుతే మనుష్యుడు ఒక మనిషిని పరిపాలించడంలో అన్ఫిట్ మళ్ళీ చెప్తున్నాను, వాడు అన్ఫిట్. వాడు ఏం చేస్తాడంటే వాడు ఊడిగిని చేయించుకుంటాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక చెడ్డ గురువు బాగా వినండి, చెడ్డ శిష్యులను తయారు చేయడు. మళ్ళీ చెప్తున్నాడు, వినండి బాగా వినాలి. ఒక మంచి గురువు ఒక మంచి శిష్యుని తయారు చేస్తాడు. ఒక చెడ్డ గురువు
చెప్పాలి. చెడ్డ శిష్యుని తయారు చేయడు. చెడ్డోడు ఎవరిని తయారు చేస్తాడు చెప్పిన? స్లేవ్ని తయారు చేస్తాడు. స్లేవ్ మీన్స్ బానిసని రెడీ చేస్తాడు. చెప్పాడికి ఈ ప్రజలకు చెప్పు, ఏమని చెప్తావంటే, ఇదిగో మనుష్యుడు మరొక మనుష్యుడికి పరిపాలకుడు అవుతే వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారో తెలుసా? వాడు రథాల ముందు పరిగెట్టించుకుంటాడు మనుషుల్ని. వాడికి కావాల్సిన ఊడిగం చేయించుకుంటాడు. వాడు ఇంకా చేయిస్తాడు. వాడు స్నానాలు చేయించుకుంటాడు. వాడు చెప్పులు మోయిస్తాడు. వాడు రకరకాల పనులు చేస్తాడు. ఒక మనిషి మరొక మనిషికి పరిపాలకుడు అయితే వాడు తాటి మనుషుల్ని బానిసలుగా మార్చుకుంటాడు. మీ పిల్లలు వాడు ఊడిగం చేయడం తప్ప దేనికి పనికిరారు. రాజుల పరిపాలన వలన దేశానికి ఒరిగేది ఏమీ లేదు. రాజుల పరిపాలన వద్దని చెప్పని ప్రజలకు అర్థమయ్యే ఈ సబ్జెక్ట్ చెప్పవయ్యా అంటే మొత్తం సబ్జెక్ట్ విన్నాక పబ్లిక్ అన్నారంట, మాకు రాజే కావాలన్నారు. మొత్తం విన్న తర్వాత మాకు రాజే కావాలి, మేము ఉడుగుని చేయడంగా పుట్టామన్నారట. ఇటు చూసారా, ఈ రోజుల్లో మరి దరిద్రం అలవాట్లు ఎలా వచ్చినాయో తెలియదు కానీ సేవకులకు కూడా సర్వెంట్లు ఉంటున్నారా? నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూసే పెద్ద పెద్ద సేవకులు నేను చూస్తున్నాను. నేను అడుగుతున్నాను, మీకు బాడీ గార్డులు దేనికి? మీకు దేనికి బాడీ గార్డులు అడుగుతున్నా? దేనికి బాడీ గార్డులు? నీ బాడీకి ప్రమాదం సల్మాన్ ఖాన్ నువ్వు అడుగుతున్నాను. దేనికి బాడీ? పోతావు సేవలు అడుగుతాను. నీకు దేనికి బాడీ గార్డు? ఊడిగం చేసి సౌలు గడి చేయించే పనులన్నీ ఇలాంటివి ఉంటాయండి. ఇలాంటి పనులు ఇది నడుతుంది. ఈ పరిపాలన దేవుడు అసలు ఇష్టపడ్డు, అసలు దేవుడు కోరుకోడు. ఎక్కడ పడతాడు చూడు, తప్పకుండా నడుతుంది. ఎవడో అడ్డులేడు, మీరే అడ్డు. ఈ బాడీ గార్డులు అడవాడు చేస్తారుగా, మీరు చూస్తున్నారు లేదా? ఈ సినిమా ఇండస్ట్రీలోనే అలాగే గడిచింది, ఈ పొలిటికల్ వార్లో అలాగే గడిచింది. నడుతున్నాడు. సేవా జీవితంలోకి ఎందుకు ఇది వస్తుంది? అప్పుడప్పుడు నేను కారు దిగినట్టే నా బైబిల్ మాట్లాడతారు. నాకు చెయ్యి ఉంది, నా వాటర్ బాటిల్ నేను మోసుకుంటాను, నా బైబిల్ నేను మోసుకుంటాను అడుగుతున్నాను. నా బైబిల్ నువ్వు ఇదే ఊడుగుం బతుకంటారు, దీన్నే ఊడుగుం బతుకంటారు. ఆ ఊడుగం చేస్తారని చెప్పు సమయంలో. ఈ ఊడుగం చేయించుకుంటారు మనుషులు. ఇది వద్దని చెప్పు సమయాలు అంటే మొత్తం విన్నారట. మేము ఊడుగం చేయడానికి పుట్టామన్నారంట. ఉడుగం అంటే తెలుసుగా, మేము పనోళ్ళు అన్నారట. పోయారు, ఆ పని చేసుకుని మొత్తం ఇచ్చే వాళ్ళు అడిగినట్టు అడుగుతున్నారుగా, ఇచ్చే అని చెప్తే ఆ సమయాలు అలా తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే సరిగ్గా ఆ టైంలో కుర్రోడు గాడిదలు ఎత్తుక్కుంటూ తిరుగుతున్నాడు. ఆ గాడిదలు ఎత్తుక్కునే కుర్రోడు పేరు చెప్పండి? సౌలు గారు. ఎవరు? సౌలు గారు. ఈ నిరాదిరిగాడు ఆయన అలా వచ్చాడు. దేవుడు సమయాలకు చెప్పాడు, ఆ అబ్బాయే ఇశ్రాయేలుకి కాబోయే రాజు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కంపెనీని మెయింటైన్ చేస్తున్నారు. ఆ కంపెనీ పేరు గాడిదల కంపెనీ. అది కంపెనీ ఆ రోజుల్లో ప్రాపర్టీలు అవే. ఆ గాడిదల కంపెనీని మెయింటైన్ చేస్తుంటే ఆ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు సమూయేలు గారు అన్నారు, ఏమి లేదు సార్, మీకు ఒక విషయం చెప్పాలి, దేవుడు మిమ్మల్ని ఇజ్రాయేల్ దేశానికి కింగ్ చేయబోతున్నాడంటే నేనా కింగా అన్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి భయం ఎక్కువ. చూడడానికి హైట్ ఉంటాడు, లాంగ్ హెయిర్ ఉంటుంది. అసలు సౌలు గారి ముందు ఎవడైనా నిలబడతాడంట, సౌలు గారికి ఎవడైనా భుజాల దాకా అసలు అంత హైట్ ఉంటాడంట. ఇశ్రాయేలు జనాంగంలో ఆయనకు అంత ఎత్తైనడు ఎవడు లేడంట. అంత హైట్ ఉండి వెయిట్ ఉండి ఒక లుక్ ఆయన చూసినట్టునే ఇంకొకసారి చూడాలనిపించే అంత అందగాడు, అంత బాగుంటాడు. అంత రెబల్ స్టార్ లాగా ఆయన కనబడుతున్నా గుండెల్లో మాత్రం ధైర్యం లేదంట. చాలా భయస్తుడట. ఆయన ఎంత భయస్తుడు, బైబిల్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన ఎంత భయస్తుడంటే ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ముందు చుట్టాల కన్నా నేను సిగ్గుపడిపోతుంటాడంట. ఈ బ్యాచ్ ఉంటారు కదా మన ఇళ్ళల్లో, ఎవరైనా చుట్టాలు వస్తే ముందు గదిలోంచి ఏళ్ళు బయటికి రారు. పలకరించినా బయట ఉన్నారంటే ఇటు పలకరించడం, నేను వెళ్ళను బాత్రూంలో దూరెత్తుంటారు, పైకి దూరెత్తులు అలా పోతుంటారు. సౌలు గారి ఇంటికి కూడా ఎవరైనా వస్తుంటేనట, సౌలు గారి ఇంటికి ఎవరైనా వస్తే మిద్ది మీదకి పోయి దాక్కునేవాడట. మీరు బైబిల్ చదవండి. ఎవరిని వస్తే మిద్ది మీదకి పోవడం, ఆ వారికి పోవడం అంటే కొంచెం బిడియం ఎక్కువ, సిగ్గు ఎక్కువ. అలాంటి అబ్బాయిని సమూయేలు గారు మోటివేషన్ చేసేవారు. బాబు, దేవుడిని గొప్ప దీవెన ఇస్తున్నాడు. ఆ దీవెన ఏంటంటే మీ నాన్నగారు గాడిదలు మేపడం కాదు, అది కాదు, ఇది కాదు. నీకు ఇస్తున్న గొప్ప దీవెన ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రాజువి. గొప్ప దీవెనిది, నేను రాజుని చేయబోతున్న మొత్తం మీద మోటివేషన్ చేసి రాజుని చేశారు. ఆయన సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించే సమయానికి ఆ 2 సంవత్సరాల్లో అపోజిషన్ నుంచి పిలుపు వచ్చింది. జాతక వినండి, అర్థమైనా అర్థమైనట్టే వినండి. అపోజిషన్ నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపులు ఏమన్నారంటే, రండి, మీ దేశాన్ని మీరు ఆక్యుపై చేస్తారో, మా దేశాన్ని మేము ఆక్యుపై చేస్తామో, వన్ డే వార్, రండి రమ్మన్నారు. వాళ్ళు వెళ్ళారు. ఇజ్రాయేల్ బ్యాచ్ వీళ్ళంతా సైనిక బలగాలతో వెళ్ళారు. అటు ఇశ్రాయేలుకి బద్ధ శత్రులు, దీర్ఘకాలిక శత్రులు ఎవరంటే ఫిలిస్తీన్లు, వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు కలిసి ఆ ఏరియాలో కొట్టుకున్నారు. అప్పుడు యుద్ధానికి ఒక నీతి ఉండేది. సామాన్యులకి ఏం జరగకూడదని యుద్ధం చేసుకోవడానికి సెపరేట్గా ఒక ఏరియా పెట్టుకుని అక్కడ పోయి అక్కడ దెబ్బలాడుకునేవారు. బతుకున్నవాడు ఎవడెత్తున్నాడో వాడు ఊళ్ళోకి వచ్చి మీ ఊళ్ళో ఓడిపోయారు, మీరు మాకు లొంగిపోండి అని పేదలకు ఇబ్బంది లేకుండా యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు దున్నపోతూ దెబ్బలాడుకుని చెప్పండి
లేకదూడమే పడిపోయింది అని అడుగుతున్నాను. ఈరోజు యుద్ధాలు చూస్తారు ఎలా ఉన్నాయో, కాశ్మీర్లో చూస్తున్నారుగా, అమాయకుల మీద బాంబులు వేసేస్తున్నారు. మీరు చూసారా? గాజా వారు చూస్తున్నారుగా, అమాయకుల మీద. అంటే ఇప్పుడు యుద్ధాలకు ఒక పద్ధతి లేదు, ఒక తిరం లేదు. నిద్రపోయిన వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తున్నారు. సిస్టమేటిక్ యుద్ధం చేసేవారు. శత్రువు కూడా ఎగ్రీ అవ్వాలి, ఇటు ఎగ్రీ అవ్వాలి. ఆ బ్యాటిల్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో యుద్ధం చేసేవారు. అక్కడికి వచ్చేవారు. సౌలు తన యొక్క బలగాలను అందరినీ పట్టుకుని వెళ్ళాడు. ఆ ఫిలిస్తీన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలగాలన్నింటినీ తీసుకుని వచ్చారు. అక్కడ నిలబడి అవతల నుంచి ఒకడు వచ్చి ఒక మాట అన్నాడు. కొత్తగా ఒక పాయింట్ తెర మీద తీసుకొచ్చాడు. ఆడు ఏమన్నాడంటే, ఆడొక ఎద్దులా ఉన్నాడు. ఆడ ఆ స్తంభానికి సగం ఉంటాడు. ఆడి పేరు గొలియాతు. ఆడేమన్నాడంటే, ఇదిగో అబ్బాయి, మీరందరూ మా మీదకి రావడం, మేమందరం మీ మీదకి రావడం ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. కానీ మా టీం నుంచి నేను ఒకడిని వస్తున్నాను, మీ టీం నుంచి మగాడేవాడని ఉంటే రండి అన్నాడు. వద్దాం అనుకున్నాడు. చూస్తే ఎవడు వచ్చేలా లేడు. ఆడ అలా ఉన్నాడు ఎద్దులాగా. ఆడ స్తంభానికి సగం ఉన్నాడు. ఆడేమంటున్నాడంటే, మా టీం నుంచి మేమందరం రావడం మీ టైం వేస్ట్ కార్యక్రమం. అంటే నేను ఓడిపోతే మా దేశం ఓడిపోయినట్టే, మీలో ఎవడైనా ఓడిపోతే మీ దేశం ఓడిపోయినట్టే. ఈ డీలోకేనా రండి అబ్బాయిలని 1 డే, 2nd డే, 3rd డే, 4th డే అలా పిలుస్తూ 40 days పిలిచాడు. 2 రోజులు 40 రోజుల నుంచి ఎవడు వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్తే రారు. అలా ఉన్నాడు. ఆడు భుజము, ఆడి ఎత్తు, ఆడి యొక్క బలము, ఆడు పళ్ళు, ఆడు కళ్ళు, ఆడు చూస్తేనే సగం భయం వేస్తుంది. ఎవడు వెళ్దాం అనుకున్నా ఎవడు వెళ్ళడం. మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ బ్యాచ్ అంతా, ఈ ఇశ్రాయేలు సైన్యం అంతా ఏం చేస్తున్నారంటే గుడారాల్లోకి పోయి కిటికీల్లోని చూస్తున్నారు. వీడు ఎలా ఉన్నాడు ఏట్రా బాబు అని. రాజుగారు ఏమో బెట్టలు కాస్తున్నారు. ఏమని బెట్టలు కాస్తున్నారంటే, ఆడినెవడైతే కొడతాడో వాడికి సగం రాజ్యం రాసిస్తా, అలాగే మా చట్టబుగ్గల చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అమ్మాయి ఉందిగా, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడంటే ఆ చిన్నమ్మాయిని పెళ్లి చేస్తాడట. అలాగే సగం రాజ్యం సగం రాసిస్తాడు. ఎవడెళ్దామన్నా ఇప్పుడు రాజ్యం తీసుకోవాలంటే మళ్ళీ వెనక్కి రావాలిగా. ఆడు రానివాడు. ఆడు చూస్తేనే ఆడ తొడ చూస్తేనే భయం వేస్తుంది. ఆడ అంత ఎత్తున్నాడు. ఎవడు వెళ్ళట్లేదు. అందరూ చూస్తున్నారు. రాజు బెట్టలు కాస్తున్నారు. ఈ లోపల దావీదు గారి నాన్నగారికి ఊళ్ళో యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదుగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నప్పుడు వాట్సాప్ లేదుగా. ఈ రోజుల్లో ఉన్నప్పుడు వాట్సాప్ ఉంటే ప్రతిదీ స్టేటస్లు గంటకు ఫోటో పెట్టేద్దాం, పెడుతున్నారు లేదా? ఎంత సిగ్గు లేకుండా ఉన్నాయంటే ఈరోజు మధ్యకాలంలో వాట్సాప్లో చచ్చిపోయి ఆలాడుతుంటే 7 దగ్గర నిలబడి వాట్సాప్ స్టేటస్ పెడతాను. ఇంకేమనాలండి వాళ్ళని? సిగ్గుమాల విషయం చెప్పిన రీల్స్ ఎక్కువైపోయాయి. ఇంకే మాట నేను అనాలి, తప్పదు. ఫస్ట్ నైట్ ఈవెంట్స్ కూడా రీల్స్ చేస్తున్నారంటే ఇంకేమనాలి? ఫోటోషూట్ వచ్చిందంటే ఈ మధ్య, ఆ ఫోటోషూట్ ఏం చేస్తున్నారు చెప్పిన, డిఫరెంట్గా ఉండాలని చెప్పి బాత్రూంలో నిలబడి స్టిల్ ఇచ్చారంట. సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉందో చూడండి. డ్రైనేజీలో నిలబడుతున్నారు. ఈ రోజుల్లో చర్చికి వచ్చే ముందు 70 ఫోటోలు తీసి అప్డేట్ ఇస్తున్నారా లేదా? ఈ రోజు నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఫోటోలు దిగి ఉంటారు ఈ కూర్చొని. మొత్తం ఇవన్నీ అప్డేట్ చేస్తారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదుగా, ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు తెలియడానికి. అందుకే ఎవరైనా మనిషి అయినా వెళ్ళాలి, అక్కడి నుంచి వార్త అయినా రావాలి. అప్పుడు అప్డేట్స్ తెలియదు కనుక దావీదు గారు నాన్నగారు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, బాబులు యుద్ధం తెగ ఎరగదీసేస్తున్నారు అనుకున్నారు. ఎరగదీసేస్తున్నారు అనుకుని సైనికులకి వెంటనే ఎనర్జీ ఫుడ్ కావాలి. దాన్ని ప్రోటీన్ ఫుడ్ అంటారు. ఆ ప్రోటీన్ ఫుడ్కి వాళ్ళ నాన్నగారు, దావీదు గారు నాన్నగారు ఏం చేశారంటే, జున్నగడ్డలు ఎక్సెట్రా మంచి త్వరగా ఎనర్జీ ఫుడ్ ఏదైతే ఉందో క్యారేజీలో పెట్టి ఈ బాబుకి ఇచ్చి, ఎవరు చిన్న కుర్రోడు 16 ఏళ్ళ కుర్రోడు, ఆ కుర్రోడికి ఇచ్చి, అన్నయ్యలు అక్కడ యుద్ధంలో ఎరగదీసేస్తున్నారు బాబు, వీళ్ళు ఎనర్జీ తగ్గిపోయి ఉంటుంది, బాబులకి ఇచ్చేసిరా అంటే, మరి వీళ్ళకేం తెలుస్తుంది అక్కడ ఏం ఎరగదీస్తలేదు. గుడారంలో దాక్కున్నాడు, కిటికీలో చూస్తున్నాడు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదుగా. ఈదిలో కూడా చాలా బిల్డప్ ఇచ్చుంటారు. మీరు ఊహించండి ఒకసారి, వాళ్ళ భార్యల దగ్గర ఏం బిల్డప్ ఇచ్చొచ్చుంటారండి సైనికులు. కత్తి వాళ్ళ ముందే నూరుంటారు. కత్తి ఇలా నూరి, ఇవాళ చూడు ఈరుడిని వెళ్తున్నాయి ఎలా వస్తాయంటే, ఆవిడ 2-3 చెప్తుంది, మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడు. ఎల్లుండి వస్తాడు. యుద్ధానికి వెళ్ళాడు. మామూలుగా ఇప్పుడు కత్తి అక్కడ. ఇక్కడ ఇంటికాడ కత్తులు చూసి, సుత్తులు చూసి, అన్నీ చూసి అక్కడ ఏమి ఎరగదీస్తున్నాడు. అక్కడ ఎరగదీసేది ఏమి లేదు. ఆయన చూస్తే సగం జ్వరం వచ్చింది. అలాంటి ఊళ్ళో తెలియక ఇలా క్యారేజ్ అంటే వీళ్ళకి మిలిటరీ ఫుడ్డే సరిపోలేదు అనుకుంటే, మళ్ళీ ఫుడ్ వేస్ట్ ఫుడ్ ఏంటి చెప్పినా, మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ పంపిస్తే అంతా వేస్ట్. వీళ్ళకి పెట్టుబడి పంపిస్తే ఆ ఫుడ్ తీసుకుని వస్తున్నారు. సరిగ్గా అబ్బాయి క్యారేజీలు పట్టుకుని వచ్చే సమయానికి ఆయనకు ఒక వాయిస్, ఆయనకు సౌండ్ వినబడింది. ఆ వాయిస్ ఏంటంటే, ఏరా ఇశ్రాయేల్ ఎవడో రారా ఉన్నారా? మీ సైన్యములకు అధిపతి యెహోవా పేరు మీద మీరు రండి, నా దేవీ దేవతల పేరు మీద నేను వస్తాను, వస్తారా రారని ఆడు అడుగుతుంటే ఆ వాయిస్ వీళ్ళందరూ వినలేనట్టున్నారు. ఈ కుర్రోడు విన్నాడు. ఆ కుర్రోడు పేరు చెప్పండి. దావీదు గారు అన్నాడు,
ఆ పక్కన బ్రదర్స్ ఉంటారుగా, సీనియర్స్ అని సార్ వాడు ఏదో అంటున్నాడంటే వాడు అలాగే అంటాడు, మేమేం వినలేదు, నువ్వు కూడా ఏమీ వింటలేదు, నువ్వు చూసిన మట్టి కాల్చి వచ్చేలా ఉన్నావుట్రా, ఆ క్యారేజ్ అడిగి తీసిపో అన్నారు. అది కాదు సార్, వాడు ఎవడు సార్ అనడానికంటే, వాడు ఎవడైతే నీకు ఎందుకురా, మేము వింటున్నామా, మేము వింటలేదు, నువ్వు కూడా వినకు, ఇదిగో మీ అన్నీళ్ళు అక్కడ ఉన్నారు క్యారేజ్ అంటే. అది కాదు సార్, వాడు ఎవడండి నిబంధన లేనివాడు నిబంధన ప్రజలను అనడానికి, సున్నతి లేనివాడు సున్నతి కలిగిన వారు అనడానికి, వాడెవడో సైన్యములకు అధిపతిగా యెహోవా సైన్యమును తిరస్కరించడానికి. అసలు ఇదంతా కాదు. కానీ రాజుగారు ఏమంటున్నారంటే, నువ్వు ఆగరా బాబు, నువ్వు ఎవడరా, ఆడేదో వినలేనట్టు నువ్వేదో రిప్లై ఇస్తాడు, గుడారాల మీద నడిచి వెళ్ళిపోయేలా ఉన్నాడు, నువ్వేంటని కంగారు అయిపోయారు. మొత్తం మీద ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళ అన్నయ్యలు చెప్పేశారు. బాబు మీ తమ్ముడంట అస్సలు ఆగుతలేదు, ఏదో 40 రోజులు అలా గడిపేసి ఆ మురుగును కుక్క మురిగేసి అలా పోద్దాను, మనం ఏదో టైం పాస్ చేస్తుంటే మీ ఓడు ఆడికి రిప్లై ఇస్తే రేపు పొద్దున్న ఏమవుద్ది, ఆడి మీద నుంచి నడిచి వెళ్ళిపోతాడు, ఆడు ఒక్కడిని బతికించినా లేడు, మీ వాడు కుదురుగుండమంటే కుదురుగుండు, మీ తమ్ముడు అంటే అదిగా తెగుగెత్తున్నాడు అక్కడ చెప్తే ఆ తమ్ముడిని పిలిచి అన్నయ్యలు ఏమన్నా, నీకు అన్నీ ఎలాంటి బుద్ధులేరా, నువ్వు ఫైటింగ్ చూద్దామని వచ్చావుగా అన్నారు. నువ్వు ఫైటింగ్ చూద్దాం, యుద్ధం చూద్దామని కదా వచ్చావు, నీకు అన్ని ఫైటింగ్ సీన్లు చూద్దామని పో అర్జెంట్. కానీ వాళ్ళ అన్నీలకి ఈ పొగర ఆడి మీద జీవించలేదు, కానీ ఎవరి మీద జీవిస్తున్నారండి, దావీదు మీద జీవిస్తున్నారు. ఆ పొగరు చూపించేమన్నారంటే అర్జెంట్గా అక్కడి నుంచి పో అనే డాడీ క్యారేజ్ ఇచ్చేసిపో అంటే, ఆ అబ్బాయి అన్నయ్యలు ఏమన్నది, మళ్ళీ పక్కకి తిరిగి ఒక మాట అన్నాడు. అది సార్ అదంతా కాదు, కానీ ఆడు అలా అరుస్తున్నాడు, మన వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళందరి సమస్య వదిలేయండి, అసలు రాజుగారు ఏం స్టాండింగ్ తీసుకున్నారు అని అడిగాడు. రాజుగారు అసలు రాజుగారు ఏమంటున్నారు, ఏమండవేంటి, అదే ఏమంటున్నారు, ఆడిని కొట్టేస్తే రాజుగారు ఏమంటారు సార్ అంటే, కొడతావా అన్నారు. సార్ కొడతాను సార్ తర్వాత విషయం. కానీ అసలు రాజుగారు వాడిని జయిస్తే ఏమంటున్నాడంటే సగం రాజ్యం రాసిస్తాడట, అలాగే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడట, అదే స్టాండింగ్లో ఉండమని చెప్పమన్నాడు. నేను వెళ్తా, నువ్వు వెళ్తావంటే నేను వెళ్తా. ఈ మాట వాళ్ళ గాలి వానే అది సుడిగుండమై ఆ వార్త సౌలు చెవులో పడేశారు. సార్ మీకు విషయం చెప్పాలి, మనకు ఎవ్వరికి లేని ధైర్యం మాటలు ఆ కుర్రోడు ఎవరో మాట్లాడుతున్నారు సార్, ఆ కుర్రోడు వెళ్తానంటే ఒకసారి ఏమైనా పంపిస్తారా అని అడిగారు. ఏది పిలిపించండి అంటే పిలిపించారు. ఆ కుర్రోడు వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, బాబు నువ్వు వెళ్తానంటున్నావు, ఏ ఊరి మీది అని అడిగారు. ఏ ఊరంటే పలానా సోన్స్తో, నేను 7వ వాడిని, మా అన్నీళ్ళు ఇక్కడే మిలిటరీలో పని చేస్తున్నారు, కాకపోతే ఒక విషయం సార్ నేను వెళ్తా అన్నాడు. నువ్వు వెళ్ళడం ఎట్రా, అసలు నువ్వు వెళ్ళడానికి నాకే భయం వేస్తుంది, వీళ్ళకే భయం వేస్తుంది, నువ్వు ఎలా వెళ్తావంటే, సార్ నేను వెళ్తానడానికి నా లైఫ్లో 2 కేస్ స్టడీలు ఉన్నాయి, చెప్పమంటారా అన్నాడు. అదిరిపోతాయి. నా కేస్ స్టడీలు ఒకటి ఉన్నాయి 2 చెప్తా అంటే, ఏంటి నీ కేస్ స్టడీలు అంటే, ఫస్ట్ కేస్ స్టడీ, నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది సార్. వస్తే ఏం చేసావురా, సెట్ ఎక్కావా, ఏం చేసావు, భయపడ్డావా, ఎలుగుబంటి వస్తే మనల్ని ఏం చేయమన్నారని టెక్స్ట్ బుక్కుల్లో చెప్పండి, టెక్స్ట్ బుక్కుల్లో ఎలుగుబంటి వస్తే మనల్ని ఏం చేయమన్నారు, మనకు చెట్టు ఎక్కడం రాకపోతేనట, టెక్స్ట్ బుక్లో స్టోరీ ఏంటి చెప్పిన, మనకు చెట్టు ఎక్కడం రాకపోతేనట ఇలా ఊపిరి బిగించేసుకుని అలా పడుకుని పోతేనట, ఎలుగుబంటి వచ్చి మన శవాలను మనం ఏమనకూడదు, మన శవాలను గౌరవించాలి, నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను, ఎలుగుబంటి అంటదా అడుగుతున్నాను. శవంలాగా ఉంటేనట ఎలుగుబంటి నడుతున్నాను. ఇది కానీ మీరు చదువు కనుక అలా చేశారు కనుక కొరుక్కు తినేది ఏమనుకుంటున్నారు, అది శవాలని ఏమనకూడదు, బతికుండి వాళ్ళనే మనం యుద్ధం చేయాలి, శవాలు దేవుడితో సమానమైనది ఏమనుకోదు, గుర్తుపెట్టుకోండి. ఎలుగుబంటి కూడా దరిద్రం బుద్ధి అని చెప్పినా, దానికి నచ్చినా నచ్చకపోయినా అది అలాగెలా సరిపేసిపోద్ది, దాని దరిద్రం బుద్ధి అది. జంతువులు అతిపెద్ద ప్రమాదకరమైన జంతువు ఏదన్నా ఉంది అంటే ఎలుగుబంటే. మళ్ళీ చెప్తున్నాను, ఒక సిస్టమేటిక్గా ఫైట్ చేయదు. పులి ఉందనుకోండి గొంతు పట్టుకుంటుంది, సింహం ఉందనుకోండి వెనక నుంచి గొంతు పట్టుకుంటుంది, ఏదోలా గొంతు పట్టుకుంటుంది. కానీ ఎలుగుబంటికి ఒక పద్ధతి ఉండదు, అది ఎక్కడ దొరికితే అక్కడ కలిసిపారేస్తుంది. అందుకే చూడండి, అది సిస్టమ్ ఎలా ఉంటుందంటే, అది ఇలా మీద అడిపోద్ది, దానికి టన్ను బరువు ఉంటుందండి, అది అలా మీద అడిపోయి ఇలా రుద్దేసి ఆ మూత పొడవకుంటుందిగా, ఆ మూత తట్టుకుని ఇలాగలా ఇసిరేసి సిస్టమేటిక్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉండదు. అందుకే పెద్దోళ్ళు తిడుతున్నప్పుడు ఎలుగుబంటిలో మీద అడిపోతుంది ఏంటంటారు చూసారా, అంతకి అడిగి పద్ధతి ఉంటుంది అడిగి. ఎలుగుబంటి ఒక జంతువు ఒక సిస్టమేటిక్గా ఫైట్ చేయదు అది. అందుకే ఎలుగుబంటితో ఫైట్ చేయడం చాలా ప్రమాదం, చావును కోరి తెచ్చుకోవడం. అలాంటి ఎలుగుబంటి గొర్రెల మంది మీద దాడి చేస్తే ఏం చేస్తావు దావిదంటే, ఏం చేయడం ఏంటి సార్, దాని గడ్డం పట్టుకుని తిరగేసి కొట్టి చంపేశాను సార్ అంటే, ఎలుగుబంటిని చంపారు, చంపేశాను సార్. నా తండ్రి గొర్రెల్లో ఒక గొర్రె పిల్లని పట్టుకుని వెళ్తే చూస్తూ ఊరుకుంటానా, చావో రేవో రంగంలోకి దిగాను, దాని గొంతు పట్టుకుని దాన్ని గడ్డం పట్టుకుని తిరగేసి కొట్టి చంపేశాను అనగానే సౌలుకి మాట లేదు, సూపు లేదు, చంపేయడం ఏంట్రా అని.
రెండోది సార్, ఆ వార్తలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉండగానే రెండో కేసు చెప్పాడు. రెండో కేసు ఏంటంటే, సార్ మరో కేసు చెప్తున్నాను, ఈసారి సింహం వచ్చింది సార్. ఈసారి ఏం చేసావు? సింహం, బాగా వినండి, సింహం నిన్ను పరిగెట్టిందంటే నో నో నో, సింహం నన్ను పరిగెట్టించడం కాదు, సింహాన్నే చెప్పండి నేను పరిగెట్టించాను. ఏం చేసావు సింహాన్ని? దాని గడ్డం పట్టుకుని తిరగేసి కొట్టేశాను. ఏమడుతున్నాను, ఇవి నిజాలు అంటారా అబద్ధాలు అంటారా చెప్పండి? నిజంగా జరిగాయి అంటారా అబద్ధాలు అంటారా? లేదా ఎవరైనా పుక్కిటి పురాణం కథ రాశారంటారా? దావీదుని హీరోని చేయడానికి అలాంటి కథలు ఏమైనా రాస్తుంటారంటారా? నిజం అబద్ధం ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఉదాహరణ చెప్తున్నానండి. అప్పుడప్పుడు మీరు వార్తలు చదువుతారు లేదు, అప్పుడప్పుడు వార్తలు చదువుతారు లేదు, ఆ వార్తలు చదువుతున్నప్పుడు చిరుతుపుల మీదట ఒక బాలింత తల్లి చిరుతుపుల మీద దాడి చేసి బాలింత తల్లి చిరుతుపుల్ని చంపేసిందంట. అదేంటి, చిరుతుపుల్ని ఒక స్త్రీ చంపేయడం ఏంటి? ఎలా చంపేసిందంటే, తన బిడ్డను ఒక మృగం వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంటే తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఆ తల్లి ఏం చేసింది తెలుసా? చిరుతను చంపేసింది. ఇది మీకు అర్థమైతే, దావీదు గొర్రెల్లా చూడ్డట చెప్పండి, బిడ్డల్లా చూస్తాడట. అందుకే మంచి కాపరి గొర్రెల్ని చెప్పండి పేర్లు పెట్టి పిలుస్తాడు, స్నేహితురాళ్ళు పిలుస్తాడు. మంచి గొర్రెల కాపరి గొర్రెలు ఆ యజమానుడి స్వరం విన్నట్టునే పరిగెట్టుకొస్తాయి. అంటే వాటిని గొర్రెల్లాగా వ్యాపారంలా చూడ్డు, తన కుటుంబ సభ్యుల్లా చూస్తాడు. అలాంటి కుటుంబంలో ఉన్న ఒక బిడ్డని మృగం వచ్చి ఎత్తుకెళ్ళిపోతే చెప్పండి చూస్తూ ఊరుకుంటాడా? లెగిసి ఎగేసి పడి దాని గడ్డం పట్టుకుని కిందేసి కొట్టి చంపేశాడు. ఈ 2 కేసులు విన్న తర్వాత సౌలుకి అర్థమైపోయింది, వీడు మామూలుడు కాదు, సింహాన్నే కొట్టాడు, ఎలుగుబంటినే కొట్టాడు, వీటినే కొట్టిన వాడిని గొలియాతుని కొట్టడం పెద్ద లెక్క ఏమీ కాదు. ఎల్రా బాబు, నా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లన్నీ బిడ్డకేయండి అన్నారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లన్నీ ఆయనకి వేశారు. సైజులు తేడా వచ్చినాయి. ఎందుకు? అబ్బాయి ఏమో ఎంత ఉంటాడు, సౌలు ఏమో ఎంత ఉంటాడు, ఆయన జాకెట్లు ఈయన సరిపోతాయా? సరిపోవు. అందుకే సరే ఇదంతా మనకు పని అవ్వదు, కానీ న్యాచురల్గా నాకు ఫైట్ చేయడం ఎలా ఇష్టమో అలాగే ఫైట్ చేస్తాను. మీరు ఏమనుకోకపోతే నన్ను న్యాచురల్గా ఫ్రీడమ్గా వదిలేయండి. వెళ్ళాడు, 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఆ ఏరుకున్నవాడు గిర్రా తిప్పి ఆ తిప్పుతుండగా ఆడు అక్కడి నుంచి డైలాగ్ వేస్తున్నాడు, నువ్వు నా మీదకి వస్తున్నావా అన్నాడు. ఎస్ నేను వస్తున్నా. ఇజ్రాయేల్ తరపున వస్తున్న వారియర్ ఎవరు ఉన్నాడంటే నేనే వస్తున్నాను అనగానే, అరే కనీసం యుద్ధ నీతి పాటించరా, కనీసం నీ కత్తి లేదు సుత్తి లేదు ఏమీ లేకుండా కర్రెట్టుకు వచ్చేస్తున్నావేంట్రా, కుక్కను అనుకున్నావంటే, అనుకోవడం ఏంటి కుక్కవే అన్నాడు. నీ దేవతల పేరు మీద నువ్వురా, నా సైన్యములకు అధిపతి యెహోవా పేరు మీద నేను వస్తా. ఇది ఇజ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం కాదు, ఇది గొలియాతుకి దావీదుకి యుద్ధం కాదు, ఇది మీ రాజుకి నా రాజుకి యుద్ధం కాదు. ఈ వార్ ఏంటో తెలుసా? దిస్ ఈజ్ డివోషనల్ వార్. ఈ యుద్ధం తర్వాత ఇశ్రాయేలు దేవుడే దేవుడని ఆకాశానికి భూమికి వినబడేలా ప్రూవ్ చేస్తారా? నా దేవుడి పేరు మీద వస్తున్నాను. కానీ ఈ డైలాగ్ కాడికి పిచ్చొచ్చేసింది ఎవడికి? గొలియాతు కాడికి. రా అంటే రా, నీ దేవతల పేరు మీద నువ్వు రా, నా దేవుడి పేరు మీద నేను వస్తా అంటే వెళ్ళాడా? ఎలుతూ ఆడ అంటున్నాడు, దావీదో నీకో మాట చెప్తున్నా, నీ శరీరాన్ని ముక్కలుగా నరికి నీ శరీరాన్ని ఆకాశ పక్షులకి భూజంతులకి ఎగరవేస్తానంటే దావీదు కూడా రివర్స్ చెప్పాడు. ఏం తిక్కకుండా ఏమన్నా తెలుసా? నీ శరీరాన్ని కూడా ముక్కలుగా నరికి ఆకాశ పక్షులకి భూజంతులకి ఎగరవేస్తాను, నిన్ను కూడా నరికి పడేస్తాను అని అడుగుతున్నాను. మనం పక్కన లేవు కానీ మనకు డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటి చెప్తున్నా? దావీదు చేతిలో కత్తి ఉందా? లేదు. దావీదు చేతిలో ఏమైనా ఆయుధం ఉందా? లేదు. దావీదు చేతిలో ఏమీ లేకపోతే నేను అడుగుతున్నాను, దావీదు ఎలా నరుగుతాడు? ఎలా నరుగుతాడు తెలుసా? దావీదు పక్కన లేవు కానీ దావీదు పక్కన ఉంటాడు. సార్ మీరు కత్తి లేకుండా ఆడిని ఎలా నరుగుతాడంటే ఒక పాస్టర్ గారు భలే అన్నారు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆడి కత్తే నాకు వద్ద అవుద్ది, వెయిట్ అండ్ సీ, చూడు కత్తి ఎలా అవుద్ది. వెళ్ళాడు గిర్ర తిప్పి కొట్టాడు, ఆ కొట్టినాడు ముందుకు పడి ఆడి కత్తి తీసి వాడి తల నరికి ఆ తలని చేత్తో పట్టుకుని ఈ కత్తి ఇలా పట్టుకుని ఆ రక్తం మీద పడుతున్నప్పుడు అలా టౌన్లోకి దావీదు వస్తున్నప్పుడు పిక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అర్థమైపోయినా అర్థమైనట్టే. 11:30 అయింది. మళ్ళీ చెప్తున్నాను, దావీదు బాగా వినాలి. దావీదు రక్తం మీద పడిపోయి గొలియాతు గారు తల ఈ చేత్తో పట్టుకుని కత్తెలా పట్టుకుని అటు సైన్యం అటువైపు రాజు ఇలా టౌన్లోకి వస్తున్నప్పుడు పబ్లిక్ ఫ్యాన్స్ అయిపోయారు. ఎవరికి? దావీదుకి. ఫ్యాన్స్ అయిపోవడం కాదు, ఫ్యాన్స్తో వచ్చిన ప్రమాదం ఏంటో చెప్పనా? వాళ్ళు పొగడమే కాదు, పాటలు రాస్తారు. ఆ పాటల్లో ఒక పాట రాశారు. ఆ పాట ఇలా రాశారు, దావీదుకు 10,000 సౌలుకి 1000. దావీదుకు 10,000 సౌలుకి 1000 అని. మరి ఆ ట్యూన్ ఏంటో నాకు తెలియదు కానీ మొత్తం మీద 10,000 1000 అని పాడితే ఈ పాట పైపొచ్చి లేడీసే పాడారు. అదే ప్రాబ్లం అక్కడ. ఆ పాడినోళ్ళు పాడి దావీదుకు 10,000 సౌలుకి 1000 కానీ ఈ పొగడ్తల పాట విన్న వెంటనే సిర్రెత్తిపోయింది. ఎవరికి చెప్పండి?
సౌలుకి ఏంటి, కుర్రాడికి 10,000, కింగ్కి 1000, పాడినోళ్ళని పాడించిన వాళ్ళ సంగతి చూద్దామని ఒక లుక్ వేస్తాడు. బాగా వినండి, బాగా వినండి, ఎందుకు చెప్తున్నాను. అక్కడి నుంచి పరిగెట్టించాడు. ఒక ఆలోచన 2 ఇయర్స్లో మైండ్ మారిపోయింది చూడండి. రాజు అవ్వయ్య అంటే భయపడిపోయిన మనిషి, పరిపాలకుడు అంటే లోపల పోయి దాక్కున్న మనిషి, సిగ్గుతో బిడియంతో చనిపోయి సౌలు 2 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన పిచ్చేడు చెప్పిన అధికారం పిచ్చి పట్టింది. అధికారం పిచ్చి పట్టి, ఎంత అధికారం అంటే దేశం గౌరవం, కిరీటం గౌరవం, సింహాసనం గౌరవం కాపాడి ప్రజల ప్రాణాలు కాపాడిన దావీదునే తీసేయాలనుకున్నాడు. పరిగెట్టించాడు. ఎంత దూరం పరిగెట్టించాడంటే దావీదు దొరికితే ముక్కలుగా నరికేద్దాం అంత కసి పెట్టుకున్నాడు. ఎందుకంటే వీడు ఇలాగే ఉంటే వీడికి పబ్లిక్లో ఫ్యాన్స్ పెరిగిపోతారు, ఇలాగే ఉంటే పబ్లిక్లో నేమ్ ఫేమ్ పెరిగిపోద్ది, ఇలాగే ఉంటే పబ్లిక్ ఫాలోయింగ్ పెరిగిపోతారు. రేపు పొద్దున్న నేను బతుకుండగానే నాకు ముందేగానే రాజు అయిపోతాడు. ఎవరు? దావీదు. రేపు పొద్దున్న నా కొడుకులు రాజులు కారు, మామూలుగా ఉండిపోతారని అసూయతో దావీదుని చంపుదామని పరిగెట్టించాడు. ఈ ఉరుకుల పరుగుల మధ్య సరిగ్గా ఒకరోజు సౌలు గారు ఏం చేశారంటే సంకాని వర్తకునికి వెళ్ళాడు గృహలోనికి. సంకాని వర్తకుని అంటే 1990 తర్వాత అంట తెలుగు ఇంగ్లీష్ రాళ్ళు పుట్టారంట. మనమే తెలుగే అది. సంకాని వర్తకని అంటే సీరియస్గా చూడకండి. సంకాని వర్తకని అంటే తెలుగు అర్థం లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ అర్థం చూడండి. వాష్రూమ్కి వెళ్ళాడు. అర్థమైందా? ఇది అర్థమవుద్ది. అందుకే తెలుగు ఇంగ్లీష్ రాళ్ళు పుట్టాం. ఓ పెద్దమ్మ అందంట, ఏవే పెద్దమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు పెద్దమ్మ అంటే అద్దరిపోయి మన కోనసీమ పెద్దమ్మే అందంట. ఎక్కడికి వెళ్తున్నావు పెద్దమ్మ అంటే డబల్ కాట్ మంచం కొనడానికి వెళ్తున్నాం అందంట. డబల్ కాట్ మంచం అనకూడదు పెద్దమ్మ, డబల్ కాట్ అంటేనే మంచం. నువ్వేమంటున్నావు? డబల్ కాట్ మంచం కొనడానికి వెళ్తా అంటే డబల్ కాట్ అంటేనే మంచం, మళ్ళీ ఏమంటుంది? డబల్ కాట్ మంచం అంటుంది అంటే ఏమనాలి? అందుకే 2 కలిపేసిన బ్యాచ్ పుట్టాం మనం. సంఘాని వర్తకిని అంటే వాష్రూమ్కి వెళ్ళిందంట. ఆ రోజుల్లో రాజులు ఈ ఆడపిల్లలు వేసుకుంటారా వీటిని టాప్స్ ఉన్నాయి చూసారా, ఈ టాప్ వేసుకున్నట్టు ఉంటే ఆ రోజుల్లో రాజుల డ్రెస్సులు కింద లెగ్గిన్ వేసుకుని టాప్ వేసుకున్నట్టు ఆ టైపు ఆ రోజులు వాళ్ళ కిరీటాలు. వీళ్ళ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ పై టాపుని వెనకాల కట్ చేశాడు దావీదు గారు ఆ గృహలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన వాష్రూమ్కి వెళ్ళాడుగా, వెనకాల కట్ చేశాడు. అదే గృహలో దావీదు ఉన్నాడన్న సంగతి సౌలు గారికి తెలియదు. ఆ కట్ చేసి దూరాన్ని నిలబడి, తండ్రి సమానులు రాజుగారు మీకు విషయం చెప్పాలి, మిమ్మల్ని చంపేయాలంటే నిమిషాల్లో పని. ఎందుకో చెప్పిన, మీ వెనకాల మీరు క్లాత్ చెక్ చేసుకోండి, మీ వెనకాల వస్త్రం నేను కట్ చేశాను, మీ వస్త్రం కట్ చేసేంత దగ్గరగా నేను వచ్చానంటే మీ పేక్ కట్ చేయడం నాకు లెక్కేమీ కాదు. నేను ఎందుకు ఏమంటలేదంటే మీరెంతైనా సీనియర్స్, అభిషేకింపబడిన వారు, ఎంతో కొంత దేవునికి కావలసిన వారు, మిమ్మల్ని లేపేయాలంటే 2 నిమిషాల పని. కానీ నేను ఎందుకు ఏమంటలేదంటే నాకన్నా ముందు దేవుని చేత పిలవబడిన వారు, నా మీద కొడుకు సమాన్ని, పురుగు లాంటి వాడిని, పనికి రాని వాడిని, దావీదునైనా నా మీద ఎంత పగబెట్టుకున్నారేంటి, ఎందుకు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే అప్పటికప్పుడే బాగుంటాడు, అప్పటికప్పుడే బాగోడు, అప్పటికప్పుడే నా కుమారుడు అంటాడు, అప్పటికప్పుడే చంపేస్తానంటాడు. రకరకాల మెంటల్ బ్యాచ్లో తయారయ్యాడు. ఎవరు? సౌలు. ఆ మెంటల్ టైంలో మళ్ళీ ఫిలిస్తీన్లు పిలుపునిచ్చారు. ఏమని పిలిపించారంటే ఈసారి మళ్ళీ యుద్ధం, ఈసారి సైనికులు కొట్టుకోవాలంటే ఆ వద్దన్న యుద్ధానికి తగునమ్మా అని వెళ్ళిపోయాడు. ఎవరు? సౌలు గారు. ఎందుకు చెప్తాను వినండి, రెఫరెన్స్ ఇద్దాం. ఎందుకు చెప్తాను వినండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ లోపలికి వెళ్ళాక ఇప్పుడు అక్కడి నుంచి ఒక పనికిమాలినోడు బాణం వేస్తే ఆ బాణం ఇలాగెలా తిరిగి సౌలు గారి గుండెల్లో గుచ్చుకుంది. ఆయనకు అర్థమైంది నాకు ఇదే లాస్ట్ డే అని. అయినా ఆ శత్రువు బాణానికి నేను చనిపోవడం ఏంటి, నాకు నేనే చనిపోవాలి, వీరమరణం పొందాలని పక్కనున్న బాడీ గార్డ్ని పిలిచి ఏమన్నాడంటే, రే నీ ఈటు కొన తీసి నన్ను పొడి చేసి చంపేరా, నేను వీరమరణం పొందుతానంటే వాడన్నాడు, అసలు నా పేరే బాడీ గార్డ్, నా పేరే దేహ సంరక్షణ అధిపతి, మీ దేహాన్ని కాపాడడానికి ఉన్నాను, మీ బాడీని కాపాడడానికి. అలాంటిది మీ బాడీనే పొడవమంటే నా నీ విధి నిర్వహణకి వ్యతిరేకమైన పని నేను చెయ్యలేను, కాబట్టి నన్ను దయచేసి ఈ పని చేయమనకండి అంటే ఇలాగ ఈటు అని చెప్పి ఆ ఈటు ఇలా తిప్పుకుని ఆ ఈటు కొన మీద పడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రశ్న అడుగుతున్నాను. సౌలు గారు ఇలా చనిపోకుండా ఉండాలి అంటే యుద్ధానికి వెళ్ళకూడదు. ఈయన యుద్ధానికి వెళ్ళకూడదంటే దావీదు మీద పగుండకూడదు. దావీదు మీద పగుండకూడదంటే అసలు ఈ మనిషి రాజు అవ్వకూడదు. ఈ మనిషి రాజు అవ్వకూడదంటే వాళ్ళ నాన్నగారి గాడిదల్ని కాసుకోవాలి. అదంతా అలా జరగాలంటే సౌలు అనే ఈ వ్యక్తిని దీవించకూడదు. ఇదంతా జరగకుండా ఉంటే ఆ మనిషి ఏం చేస్తాడంటే అందరిలాగే పెళ్లి చేసుకుని అందరిలాగే పిల్లల్ని కానీ భార్యడి కాలం బతికేవాడు. అంతకాలం బ్రతుకు కలిగిన ఈ మనిషి అనతి కాలంలోనే ఎందుకు చనిపోయాడంటే కారణం చెప్పండి, ఆ మనిషి రాజు అవ్వడం వల్లనే చనిపోయాడు.
ఇప్పుడు చెప్పండి, ఒక సామాన్యుడు రాజు అవ్వడం గొప్ప దీవెన కాదా? దీవెనే. ఇప్పుడు ఈ గొప్ప దీవెన సౌలు జీవితానికి ఏమైంది చెప్పండి? చావయ్యింది. ఏమైంది? ఇప్పుడు చెప్పండి, దీవెనలు మనకి నాశనాలు అవుతాయా? ఎంత స్టోరీ అన్న తర్వాత చెప్పండి. అవుతాయి. దేవుడు ఏదైతే సౌలుకి ఇచ్చాడో అది ఏమైంది? తన మెడకి ఉరుతాడైపోయింది, ప్రమాదం అయిపోయింది, నష్టం అయిపోయింది. ఆ మనిషి రాజు అయ్యాడు. రాజు అయ్యాడు కనుక దావీదు మీద పగొచ్చింది. దావీదు మీద పగొచ్చింది కనుక పరిగెట్టించాడు. ఆ పరిగెత్తున్న టైంలో ఆ పనికిరాని యుద్ధానికి పోయాడు. ఆ యుద్ధానికి పోయి సూసైడ్ చేసి చచ్చిపోయాడు. ఇదంతా జరగకూడదంటే ఆ మనిషి రాజు అవ్వకూడదు. ఈ మనిషిని రాజుని చేసింది ఎవరు? దేవుడు. దేవుడే రాజుని చేశాడు. ఆ రాజరకమైన జీవితానికి ఏమైంది చెప్పండి? శాపమైపోయింది. ఇప్పుడు చెప్పండి, దీవెనలు శాపాలు అవుతాయంటే నేను అదే చెప్తాను, షరతులు వర్తిస్తాయి. నువ్వేం అడుగుతావు అడుగు. నువ్వు రాజుని చేయమన్నా చేస్తాడు, ముఖ్యమంత్రిని చేయమన్నా చేస్తాడు. కానీ తీసుకున్న తర్వాత నువ్వు తినంగా లేకపోతే అవే నిన్ను రుద్దేస్తాయి. కేస్ 2 త్వరగా చెప్పి ముగిస్తాను. కేస్ 2. బైబిల్లో విచిత్రమైన బలశాలు ఉన్నాడు సంసోన్. ఆయనకి 6 ప్యాక్ ఉందని ఉందా బైబిల్లో? లేదు. ఆయన చెస్ట్ హెవీగా ఉందని ఉందా బైబిల్లో? లేదు. ఆయన షోల్డర్ పవర్ ఎక్కువ ఉందని ఉందా బైబిల్లో? లేదు. ఆయన గురించి ఏమైనా రాయబడిందా బైబిల్లో? లేదు. బైబిల్లో అందరిలాంటోడే. ఎవరు? సంసోన్ గారు కూడా అందరిలాంటోడే. ఇంత పవర్ఫుల్గా ఎలా అయ్యాడు? దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఆ బ్లెస్సింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ అతని మీదకి రావడమే గొప్ప దీవెన. పరిశుద్ధాత్మ అతని మీదకి రావడమే గొప్ప దీవెన. కానీ ఏమైంది? ఆ అబ్బాయికి చాలా ఫాలోయింగ్ పెరిగిపోయిందట. ఆ ఫాలోయింగ్ పెరిగినప్పుడు ఆ సంసోన్ గారు చేసిన పని ఏంటంటే, మరి ఇశ్రాయేలు ఎవరో స్త్రీలు లేరు అనుకున్నాడు ఏంటో నాకు తెలియదు, కానీ పోయి ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఎవరిని? ఫిలిస్తీన్ల అమ్మాయిని. ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమిస్తే ఆ ఫిలిస్తీన్ల సర్దార్లు ఉన్నారుగా, వాళ్ళు ఏమన్నారంటే, ఆ సర్దార్లు ఏమన్నారంటే, ఈడు అల్లుడు అవుతే నీకే అల్లుడు అవడు, మొత్తం దేశానికి అల్లుడు అవుతాడు, ఇలాంటోడు అల్లుడు అవుతే మా అందరికీ ఎవడు లెక్క ఆడికి అప్పగిస్తాడు, ఇతగాడికి నీ పిల్లనిచ్చి కానీ పెళ్లి చేసావో దేశ బహిష్కరణ చేస్తా ఏమనుకున్నావో, నీ పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి వీల్లేదు, ఈ సంబంధాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేసి ఈ లవ్ స్టోరీని భగ్నం చేసి మీ అమ్మాయిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడంటే, సంసోన్ గారు అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వచ్చే సమయానికి ప్రేమించిన అమ్మాయిని వేరొకడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ టైంలో సంసోన్ గారు ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నాడా? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? 300 నక్కలు బట్టి ఆ తోకలకు ముడెట్టి ఆ ముడి మధ్య నిప్పెట్టి ఆ కుప్పల తగలెట్టేశాడు. 300 నక్కలను పట్టుకోవడం అంటే మాట్లాడి ఒక నక్కే దొరకదు. అలాంటిది ఈ మనిషి 300 నక్కలను పట్టుకున్నా అంటే స్పైడర్ మ్యాన్కి బాబులో లేడు. 300 నక్కలు పట్టుకోవడం ఏంటి? ఆ తోకలకు ముడెట్టడం ఏంటి? ఆ ముడి మధ్య నిప్పెట్టడం ఏంటి? మీరు ఊహించండి సంసోన్ గారి పవర్ ఎలా ఉందో. ఆ 300 నక్కలను పెట్టి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఆ కుప్పలన్నీ తగలడి మొత్తం దేశంలో ఉన్న పంట అంతా తగలడిపోయింది. ఆ పంటంతా ఎప్పుడైతే తగలడిపోయిందో, ఆ తగలడిపోయినప్పుడు అలా వస్తున్నప్పుడు ఆ డిప్రెషన్లో ఉన్నాడు, ఆ బాధలు ఉన్నాడుగా. ఆ బాధలు ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత స్టోరీ అలా తిరుగుతూ వస్తున్నప్పుడు ఒక ఆవిడ కనబడింది. ఆవిడ పేరు చెప్పండి? దెలీలా. అదో లీల. అలా ఉంటుంది ఆ లీల. హాయ్ అంది. ఓయ్ అన్నాడు. కమ్ అన్నాడు. వస్తున్నా అన్నాడు. వెళ్ళాడు. చూసిన వెంటనే లవ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటో మరి ప్రేమ స్టార్ట్ అయిపోయింది. ముచ్చట్లు పెరిగిపోయాయి. రోజు ప్రేమగా మాట్లాడుతుందంట. మాట్లాడుతూ ఒక మాట్లాడిందంట, నువ్వు నన్ను ట్రూగానే ప్రేమిస్తున్నావా అని అడిగిందంట. ఎస్, ట్రూ లవ్ ఇక్కడ అన్నాడు. నిజంగానే అలాగడుగుతారు పార్కులో. జాగ్రత్త తమ్ముళ్ళు, నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు? యా, నేను నిజంగానే ప్రేమిస్తున్నావు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే లవ్లో ఏముండకూడదు? వాళ్ళు చెప్తారు, చెప్పండి. లవ్లో ఏముండకూడదు? సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అని. ఇట్స్ మీ? నేనే నీ దగ్గర మెయింటైన్ చేస్తున్నానంటే మెయింటైన్ చేస్తున్నావు. అసలు ప్రేమలో బ్యూటీ ఏంటి? ఒకరి మధ్య ఒకరు రహస్యాలు ఉండకూడదు. నువ్వు నా దగ్గర రహస్యాలు మెయింటైన్ చేస్తున్నా అంటే, నేనేం రహస్యాలు మెయింటైన్ చేశాను అమ్మాయి అన్నాడు. ఏం మెయింటైన్ చేయడం ఏంటి? నీ పవర్ ఎందులో ఉందో నాకు చెబుతున్నావా అంది. ఓ అదా అన్నాడు. దాంతో నీ అటకారం ఆడాడు. ఏమన్నాడు? అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉంది అన్నాడు. అప్పుడు ఏం చేశారు? ఆ ఇన్ఫర్మేషన్ అమ్మాయి బయటికి లీక్ చేసింది. బయటికి లీక్ చేసినప్పుడు జాగ్రత్త పడాలి కదండి. పడలేదు, పడరు. ఎందుకంటే ఆ వాతావరణం అలా ఉంటుంది.
ఆ టైంలో కూల్ డ్రింకులు పురుగుల మంది ఇచ్చిన తాగేస్తారు. తాగేసాడు కదా అక్కడ కేరళలో, పురుగుల మంది ఇచ్చిన తాగేస్తారు, ఐస్ క్రీమ్లో పేడగలిపోయినా తినేస్తారు, ఏం చేసినా చేస్తారు. ఎక్కడ లేని గొప్పలు వస్తే ఆ గొప్పలు చెప్తారు. అప్పుడప్పుడు ఈ ప్రేమలు అడుగుతుంటారు. ఏమని అడుగుతారంటే, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అని అడుగుతారు. ఈడి బంధు ఇడితే ఇడికి ఏమడదు కొంచెం కూడా. ఈడేమంటే చెప్పిన ఈ 4 ఎకరాలు మావే అన్నారు. అవన్నీ మా తాతయ్య గారు అమ్మేసాం ఆ రోజుల్లో అంటారు. లేని గొప్పలు. ఇలా పర్స్ తీసినప్పుడు పర్సులో ఎంత ఉందంటే ఇడు ఏమి లేకపోయినా చెప్తాడు, ఆ నాన్న డబ్బులు దొంగిలించేసి. ఇలాంటి సీక్రెట్స్ అన్నీ బయట చెప్తే చెప్పేశాడు ఆయన. చెప్పించింది ఎలాంటి విషయాలు చెప్పించిందంటే, ఇంకెక్కడ ప్లేస్ లేదని తొడమ నిద్రపుచ్చిందట. ఆ తొడమ నిద్రపుచ్చి ఇలా తల దువ్వి ఒక మాట అడిగిందంట, ఇప్పుడు ఏం చెబుతావా అని అడిగిందంట. అప్పుడు ఇంకే చెప్పేశాడు. ఏమనంటే, నా పవర్ ఎందులో ఉందంటే నా ఎయిర్లో ఉంది అన్నాడు. చక్కగా ఇలా దువ్వింది, నైస్గా కటింగ్ చేసింది. ఆ కటింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చింది. ఫటాఫటాలు దిగారు, టకాలు తీసుకెళ్లారు. ఆ తిరగలు కట్టేశారు, 2 కళ్ళు పీకేశారు. ఆ తిరగలు కట్టేస్తే ఏడుస్తూ ప్రార్థన చేశాడు. మై లార్డ్ తప్పు చేశాను అన్నాడు. నా ప్రభువా నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశానంటే, నువ్విచ్చిన జీవిత లక్ష్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మరలా ఒక్కసారి నాకు అవకాశం అడిగాడు. ఆ తిరుగుతున్నప్పుడు ఏమని అడిగాడు, ఒక్కసారి నీ శక్తి నాకు ఇవ్వు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, తలలో శక్తి ఉందనుకున్నాడు. తలలో లేదు. ఒకవేళ తలలోనే శక్తి ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చాయి. శక్తి వచ్చిందా? ఆయనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఆయనకున్న బాండింగ్, అకౌంటబిలిటీ ఉంది చూసారా, అందులో ఉంది శక్తి. ఆ శక్తిని ఎప్పుడైతే ఆయన ఉపయోగించి అడిగాడు, దేవా మళ్ళీ ఒకసారి నాకు ఇవ్వు ప్రభువా అని అడిగితే ఇచ్చాడు దేవుడు. ఆ 2 స్తంభానికున్న ఆ గుడికున్న 2 స్తంభాలని లాగేసి ఆ గుడి కింద పడిపోతే ఫిలిస్తీన్లు 3000తో పాటు సౌలు కూడా చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఫిలిస్తీన్లు 3000తో పాటు సౌలు కూడా చనిపోయాడు. ఈ చనిపోయినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు చనిపోయాడు. సౌలు గారు ఇలా చనిపోకూడదంటే ఏం చేయాలి చెప్పండి? క్షమించండి. సంసోన్ గారు ఇలా చనిపోకూడదంటే ఏం చేయాలి చెప్పండి? దెలీల్ అనే క్యారెక్టర్ ఉండకూడదంటే ఫిలిస్తీన్ అమ్మాయి లవ్ స్టోరీ ఉండకూడదంటే ఆ అబ్బాయికి ఫాలోయింగ్ ఉండకూడదు. ఆ అబ్బాయికి ఆ ఫాలోయింగ్ ఉండకూడదంటే ఈ బలం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ బలమే, ఆ దీవెన అనే బలమే సంసోనికి ఏమైంది చెప్పండి? శాపమైంది. ఇప్పుడు చెప్పండి, బలాలు, దీవెనలు జీవితానికి ఏమవుతున్నాయి? కొన్ని జీవితాలు చదువుతుంటే శాపం అవుతున్నాయి. సౌలు జీవితానికి రాజరికం శాపం అయిపోయింది. సంసోను జీవితానికి బలమనే దీవెన శాపం అయిపోయింది. మనం అడుగుతున్నాంగా, ఆరోగ్యం ఈ ప్రభువా, ఆస్తులు ఈ ప్రభువా, రాజరికం ఈ ప్రభువా, ఉద్యోగం ఈ ప్రభువా ఇస్తాడు. ఈ దేవుడు నువ్వు రొట్టెని అడిగితే రాతినిచ్చే దేవుడు కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తాడు. కానీ నిలబెట్టుకోవడం చేత కావాలి. నిలబెట్టుకోవడం చేత కాకపోతే ఏమవుద్ది? ఇచ్చినవే నీ జీవితానికి ఎఫెక్ట్ అవుతాయి. ఎలాగవుతాయి? ప్రశ్న, నేను ముగిస్తాను త్వరగా. ప్రశ్న, ఈ భూమి మీద మొట్టమొదటిసారి దీవెన పొందిన కుటుంబం ఎవరు చెప్పండి? ఈ భూమి మీద మొట్టమొదటి కుటుంబం ఎవరు చెప్పండి? ఆదామవ్వలు. ఈ భూమి మీద మొట్టమొదటి దీవెన పొందిన వారు ఎవరు చెప్పండి? ఆదామవ్వలే. మరలా ఈ భూమి మీద మొట్టమొదటి శాపం పొందిన ఎవరు చెప్పండి? మీకేమర్థం అవుతుంది చెప్పండి? దీవెన పొందిన మొట్టమొదటి కుటుంబమే. చెప్పండి, దీవెన వెనకాలే ఏం పొందింది చెప్పండి? మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? దీవెన వెనకాలే ఏముంటాయి? ఇప్పుడు అడిగేటప్పుడు మీరు ఏం అడగాలి? చేపలు అడుగుతారా? మీరు అడిగేటప్పుడు ఏమని అడుగుతారని అడుగుతున్నాడు. దీవెనిచ్చిన ప్రభువా, ఆ దీవెన కాపాడుకునే ధన్యత మాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. వాటిని మెయింటైన్ చేయడం రావాలి. చెయ్యకపోతే ఏమైంది? ఫస్ట్ ఫ్యామిలీని అడగండి. ఇప్పుడు రండి ముగిద్దాం ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయం, 28వ వచనం. ఆది కాండం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనిడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఆ వచనం యొక్క సంగతిని ఒక్కసారి డీల్ చేయండి. దేవుడు వారిని ఆశీర్వదించిన భూమి మీద మొట్టమొదటి ఆశీర్వాదం పొందిన కుటుంబం చెప్పండి,
ఆదామవల కుటుంబం. భూమి మీద మొట్టమొదటి శాపం పొందిన కుటుంబం ఆదామవల కుటుంబం. ఇప్పుడు బాగానండి, శాపం ఎందుకు వచ్చింది? దీవెన నిలబెట్టుకోలేకపోయారు కనుక. మోకాలు లేస్తే కిరాణా లిస్ట్ తిప్పుతాం. చెప్పండి, ఆ కిరాణా లిస్ట్ ఏంటి చెప్పండి? మా బిడ్డలను దీవించే, మా పిల్లల్ని దీవించే, మా కొడుకులను దీవించే, మా చుట్టాలను దీవించే, వాళ్ళని దీవించే, మా దీవిస్తాడులే, అన్నీ దీవిస్తాడు. కానీ నువ్వు నిలబెట్టుకుంటున్నావా? నాకు ఇల్లు ప్రవ్వా, నాకు బలం ఈ ప్రవ్వా, నాకు ఆరోగ్యం ఇవ్వరు, ఇస్తాడులే, నువ్వెన్ని అడుగుతూ అన్ని ఇస్తాడు. కానీ వాటిని నిలబెట్టుకుంటున్నావా? దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అంటే, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం అంటే, మిమ్మల్ని అడుగుతున్నాను, సంతూరు మమ్మీలా చూడకండి, చెప్పండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం అంటే, ఇక్కడ ఒక ద్రాక్ష గుత్తి, ఇక్కడ ఒక ద్రాక్ష గుత్తి అవ్వమని ఖాయమనా? కాదు. ఫలించి అభివృద్ధి పొందడం అంటే అవ్వమ్మ బిడ్డలను కనమని. అవ్వమ్మకి ఇచ్చిన దీవెన ఏంటో తెలుసా? నువ్వు బిడ్డలను కనడమే గొప్ప దీవెన. ఇప్పుడు బాగా వినాలి, నువ్వు బిడ్డలను కనడమే గొప్ప దీవెన. మగాడికి ఇచ్చిన దీవెన ఏంటంటే ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని మెయింటైన్ చేయాలి. అడాప్ట్ ది డిపార్ట్మెంట్గా పురుషుడు మ్యాన్హుడ్ వ్యవహరించాలి. నువ్వు పరిపాలకుడిగా ఉండాలి. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిలా ఉండాలి. ఈవిడ బిడ్డలను కనడమే గొప్ప దీవెన. నువ్వు పరిపాలించు కుటుంబాన్ని పోషించడమే గొప్ప దీవెన. అంటే నీకు బాధ్యత ఉంది, నీకు బాధ్యత ఉంది. అంటే దీవెన వెనకాల దేవుడు ఏం పెడుతున్నాడు చెప్పండి? ఒక బాధ్యత. నిన్ను దీవించాను, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. ఇప్పుడు ఆ దీవెనలో అవ్వమ్మకి ఏముంది చెప్పండి? బాధ్యత. ఏం బాధ్యత? బిడ్డలను కానీ ఆ బిడ్డలను దేవునికి సాక్షార్థంగా పెంచడమే బాధ్యతతో కూడిన దీవెన. ఇప్పుడు చెప్పండి, దీవెన అంటే ఇక తీసుకుని గాలికి తిరగమని కాదు. దీవెన అంటే ఏంటో తెలుసా? ఆ దీవెన తీసుకున్న తర్వాత బాధ్యతగా ఉండడమే దీవెన. ఉందా ఈవిడ? ఆయన ఉన్నాడా? ఏం చేశారు? వద్దన్న చెడు దగ్గర పోయి కింద నుంచి పైకి చూశారంట. కింద నుంచి పైకి చూడటమే తప్పు, అక్కడికి వెళ్ళడమే తప్పు. ఆ చూసిన వాళ్ళు కుదురంగా ఉండగా ఆవిడ తిన్నాదట. ఆవిడ కుదురంగా ఉండగా ఆయనకి ఇచ్చిందంట. ఆ ఇచ్చినప్పుడు ఈయన అడగాలిగా, ఏంటమ్మా ఏం పనులు ఇవి నాకు ఇస్తున్నావు? దేవుడు అక్కడికి వెళ్ళొద్దనే అన్నాడు, చూడొద్దనే అన్నాడు, అలాంటి తినడమే తప్పు, మళ్ళీ నాకు ఇస్తున్నావు అడగాలిగా. ఈయన అడగడం. ఎందుకు అడగ చెప్పనా? ఆవిడ చూస్తేనే పద్యాలు వచ్చేస్తాయి ఈయనకి. నా ఎముకలో ఎముక చెప్పండి, నా మాంసంలో మాంసమా, పద్యాలే పద్యాలు. ఆవిడ చూస్తే ఇంకేమడు, ఆవిడ ఏమి ఇచ్చినా తినేస్తాడు. ఆ చెట్టు మొదలు తినేమని తినేస్తాడు. ఇప్పుడు అడగలేదు, అడగలేదు. ఆయన అడగకుండా తినేసాడు. ఎవరు ఆయన? ఎవరో కదా, మన నాన్న, మన అయ్య వెళ్ళి తినేసాడు. ఆ తినేసిన వాళ్ళకి ఏమైందో దీవెన కాస్త, మీరు ఆ వచనం గుర్తుపెట్టుకోండి, మొదట 28 వచనం. ఆ దీవెన ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. స్త్రీతో నీ లైఫ్లో నువ్వు బాధ్యత మర్చిపోయావు కనుక ప్రయాస వస్తుంది, వేదన వస్తుంది, వేదనతో పిల్లల కంటావు, వాంఛ కలుగుతుంది, మీ ఆయన నిన్ను ఏల్తాడు అన్న. ఇప్పుడు చెప్పండి, దీవెన ఏమైంది? శాపమైంది. ఏది శాపమైంది? ఏ బిడ్డలైతే నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దీవెనగా ఇచ్చాడో ఆ బిడ్డలే ఏమైపోయారు? బిడ్డ గర్భంలో పడినప్పుడు వేదన, బిడ్డ ఎదగకపోతే వేదన, బిడ్డ అడ్డం తిరిగితే వేదన, ఆ పుట్టినోడు మాట వినకపోతే వేదన, వాడు కలిసి రాకపోతే వేదన, వాడు ఏదోలా పెంచిన తర్వాత పెద్దోడిని చేస్తే ఆడికి పెళ్లి చేస్తే ఆడి కోడలతో కలిసిపోయి నీ గుప్పడి మెతుకులు పెట్టడానికి ఆడు ఏడ్చినప్పుడు వేదన, చివరికి నీకు బిడ్డల వల్ల మిగిలేది వేదన. వేదన. అవ్వమ్మకి దేవుడు చెప్పాడు, ఏ బిడ్డలు నీకు దీవెనో ఆ బిడ్డల వల్లే నీకు కడుపు కోత. ఎలా కోత? పెద్దోడు అంతకుడయ్యాడు, చిన్నోడు హత్యకు గురయ్యాడు. అవ్వమ్మకి ఏం మిగిలింది? ప్రయాసతో కూడిన వేదన మిగిలింది. దీవెన ఏమైపోయిందో చూడండి. దీవెన ఏమైపోయిందంటే ఏ బిడ్డలు దీవెనకరంగా ఉండాలి, ఇప్పుడు ఆ బిడ్డలు ఏమైపోయారు? ఒకడు అంతకుడు అయ్యాడు, మరొకడు హత్యకు గురయ్యాడు. అవ్వమ్మ చెప్పుకోలేకపోయింది ఎవరికి. ఎందుకు ఎలా అయింది? తన కుటుంబం అలా పతనం అవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఒక భర్తనిచ్చి, పిల్లల్నిచ్చి, నీ కుటుంబాన్ని ఇచ్చి బాధ్యతగా ఉండమ్మా అంటే దేవుడికి వ్యతిరేకమైన పని చేసి ఆ దీవెనలతోనే ఎటకారాలు ఆడితే ఆ దీవెన ఏమైంది చెప్పండి? ప్రమాదం అయిపోయి కూర్చుంది. రెండవది వాంఛ అన్నాడు. వాంఛ అంటే చెప్పండి, వాంఛ అంటే చెప్పితే 10 నిమిషాలు వదిలేస్తాను, చెప్పకపోయినా 10 నిమిషాలు వదిలేస్తాను. చెప్పండి. వాంఛ అంటే
కోరిక మీ డిక్షనరీ అర్థాలు చెప్పకండి. వాంచ్ అంటే కోరిక, కోరిక అంటే డిజైర్ అయ్యొద్దు. వాంచ్ అంటే ఏంటి చెప్పనా, కంట్రోల్లో పెట్టుకోవడం అంట. బైబిల్ డిక్షనరీ కంట్రోల్లో పెట్టుకోవడం అంటే, ఈ కయ్యేరు గారి దగ్గర దేవుడు ఒక పదం వాడతాడు. ఏమంటాడంటే, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది, అది నిన్ను ఎలా మృంగాలని చూస్తుంది, నువ్వు దాన్ని ఏలాలనుకుంటా. అంటే అక్కడ వాడుతున్న పదం ఏంటి తెలుసా, గ్రిప్లోకి తీసుకునే ఆ పద్ధతిని వాంఛ అనే పదం వాడారు బైబిల్. అంటే మన కోరిక కాదు, గ్రిప్పులో పెట్టుకోవాలి. గ్రిప్పులో పెట్టుకోవాలనే పదం ఉంది చూసారా. ఇప్పుడు బాగా వినండి, తన భర్త ఎడల వాంఛ అంటే అవ్వమ్మకి ఏమొచ్చింది చెప్పండి. మా ఆయన నా చెప్పు చేతల్లో ఉండాలనుకుంటాదంట. ఉంటాడా? ఆడుండడు కాక ఉండడు. ప్రతి భార్య ఏమనుకుంటుంది చెప్పండి, మా ఆయన నా మాట విన్నాడు. ఆడు అందరి మాట వింటాడు కానీ చెప్పండి, నీ మాట వింటాడు. ప్రపంచంలో భర్తలకి లోకుగా దొరికేది ఎవరు చెప్పండి? ఏయ్ నువ్వు వచ్చాక మా కొంపెలా తయారైంది, చంపు పెడతారు ఇక మాడు అంటాడంట. అంటే భర్తలకి భార్యలంటే లోకువా కాదా? దేవుడు అదే చెప్పాడు, నీ భర్తని గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటావు. అతగాడు ఏమనుకుంటాడు కింద అంటున్నాడు, అతడు నిన్ను ఏలతాడు. అంటే నువ్వేమో అతని మాట వినాలనుకుంటావు, అతడేమో నిన్ను ఏలాలనుకుంటావు. సంసారం అంటే ఏంటి చెప్పినా, సంసారం మీరు ఫేస్బుక్లో చూసి నేను చెప్తున్నాను వినండి. సంసారం ఆవిడ అంటుందంట, ఏమండి నీ మాట నేను వినాలంటే నన్ను ప్రేమించండి అందంట. ఆడనండి, ఏయ్ నువ్వు నా మాటను ఎలా ప్రేమిస్తాను చూడు అన్నట్ట. ఈవిడ మాట ఎంతో చెప్పండి, ఆడ ప్రేమించడు. ఎప్పుడు కానీ నీకు కాపురం బాగుపడుతుంది చెప్పండి. ఇదే సంసారంలో జరిగేది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఫేస్బుక్లో కొత్తగా రాలేదు, ఇది ఏదైనా తోటలో నుంచే స్టార్ట్ అయింది. ఆవిడేమో ఆయన కంట్రోల్లో ఉండాలని, ఆవిడేమో ఆయన ఎలాగైనా తన కంట్రోల్లో ఉండాలనుకుంటుందట, ఈయనేమో తను ఎలాగైనా చెప్పు చేతలో పెట్టుకోవాలనుకుంటారట. ఇలా ఉండరు కనుక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా, మోమాటం లేకుండా చెప్పాడు, నువ్వు లోబడాలి, నువ్వు ప్రేమించాలి. నువ్వు లోబడాలి అంటే ఏదేను తోటలో తెగిపోయిన దానికి దేవుడు మళ్ళీ ఎఫెసీ పత్రికలో ఆన్సర్ చేస్తాడు. అంటే ఎఫెసీ పత్రికలో రాయబడిన మాటలు ఎక్కడుండాలో తెలుసా, ఏదేను తోట దగ్గర. అంటే ఆదికాండం 2వ అధ్యాయం నుంచి రాయబడాలి. అక్కడ తప్పు చేసడానికి మళ్ళీ విషయం ఎక్కడ రాయబడింది, ఏబిసి పత్రిక వచ్చిందంటే ఈ మధ్యకాలం అంతా సంసారంలో జరిగేది చెప్పిన ఒకరికి ఒకరు పోట్లాడుకుంటారు. ఈ సంసారం ఇలా అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి, దీవెన నిలబెట్టుకోలేక. నేను ముగించేస్తున్నాను. ఆదాముకి అవ్వకి ఎలా జరిగింది, ఆదాముకి ఏం జరిగింది కింద చెప్తున్నాడు 17వ వచనంలో, ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపడి ఉంది, ప్రయాసతో నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు పంట తింటావు. 19వ వచనంలో, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందు అనగా నువ్వు నేల నుండి తీయబడితే కనుక నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, ఏం చెప్తున్నాడు చెప్పండి. చివరికి ఒక మగాడికి మిగిలేది ఏంటో తెలుసా, కష్టపడతావు, దాస్తావు, భార్య పిల్లలు అకౌంట్స్ అది ఇది అన్నీ చెప్పుకుంటావు. ఒక మగాడు చివరికి సాధించేది ఏంటంటే ఆడి మట్టే గనక మట్టి అయిపోతాడు. ఒక మగాడు చివరికి సాధించేది దాస్తున్నాను అనుకుంటాడు. వీడు దాచిన తర్వాత రేపు పొద్దున్న వీడు దాచింది పట్టుకెళ్ళి ఈ శరీరానికి ఆఫర్లు వస్తాయిగా, షుగర్లు, బీపీలు, అల్సర్లు, తినదరకపోవడం, కళ్ళు కనపడడం, పిప్పల బాధ, అరికాల మంటలు, ఇవన్నీ ఆఫర్లు వస్తాయి మనకి. ఇప్పుడు ఈ దాచిన డబ్బంతా పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడి పెడతాం. చివరికి మగాడు సాధించేది చెప్పిన శ్మశాన వాటికి తప్ప ఏమీ సాధించాడు. ఇప్పుడు చెప్పండి, గుప్పుడు మెతుకులు ఏడుస్తున్నాం, నీడకి ఏడుస్తున్నాం, బతుకు ఏడుస్తున్నాం, ఆరోగ్యం లేక ఏడుస్తున్నాం, బిడ్డల మాట వెనక ఏడుస్తున్నాం. ఇన్ని గొడ్డు పరిస్థితులు ఈరోజు సమాజంలోకి ఎందుకు వచ్చాయంటే తీసుకున్న దీవుని నిలబెట్టుకోవడం చేతకాక వస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. 5ని జాగ్రత్తగా కాపాడిన వాడికి ఇంకా ఇచ్చాడు. 2ని 2 చేసి కాపాడిన వాడికి ఇంకా ఇచ్చాడు. 1ని తీసుకెళ్ళి సోమరోళ్ళ కప్పెట్టిన దేవుడు ఏమన్నాడు, ముందు కప్పెట్టండి అన్నాడు. మీకేమర్థమైంది?
నువ్వు ఇల్లు అడుగుతావా, తీసుకో, ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు తీసుకున్న తర్వాత నువ్వు ప్రార్థన ఎగ్గొట్టి ఇంట్లో టీవీ ఎదురుగా పెట్టి కుర్చీలో కుర్చీ వేసి ఆ కుర్చీ మీద కాళ్ళు ఎట్టి నువ్వు తైతక్కలాడుతూ సుఖం అరిగితే ఆ ఇల్లు ఇచ్చినవాడు ఆ ఇల్లుని నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో ఒకరోజు జడ్జిమెంట్ రెడీ చేస్తాడు, గుర్తుపెట్టుకో. నీకు ఇల్లు లేదా, ఇల్లు ఇస్తాడు. పిల్లలు లేరా, పిల్లల్ని అడిగిస్తాడు. ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లల్నే వంకబెట్టి నువ్వు చచ్చి మానేస్తే నీ పిల్లల సంగతి నీ సంగతి కూడా చూస్తాడు. ఈయనకి ఇవ్వడం తెలుసు, చెప్పండి. మాట వినకపోతే చెప్పండి తీసుకోవడం కూడా తెలుసు. నువ్వు ఇల్లు ఇస్తావు, ఇల్లు ఇస్తాడు. నువ్వు ఇల్లు అడుగుతావు, ఇల్లు ఇస్తాడు. పిల్లలు అడుగుతాడు, పిల్లలు ఇస్తాడు. ఉద్యోగమా, ఇస్తాడు. ఆ ఉద్యోగం తీసుకున్న నువ్వు చచ్చెగ్గొట్టి తీసుకున్న శాలరీతో దుర్మార్గమైన పోరంపోక పార్టీలు పెట్టుకుని తిరిగితే అదే పార్టీ చేసుకుని నువ్వు రోడ్డు మీద వస్తున్న సమయానికి ఎదురుగుంటే ఒక లారీ కూడా పంపిస్తాడు, గుర్తుపెట్టుకో. ఎలా పోయాడండి ఈడంటే ఆ ఉద్యోగానికి వెళ్ళడం వల్లే పోయాడండి. ఉద్యోగానికి వెళితే ఏమైందండి, జీతం తీసుకుని తాగుబోతు పార్టీలు పెట్టుకున్నాడండి. ఆ పార్టీలో వస్తున్న లారీ పోయిందండి మీద నుంచి. ఇప్పుడు చెప్పండి, ఆడు అలా పోకూడదంటే ఆడు ఉద్యోగానికి వెళ్ళకూడదు. ఆడు ఉద్యోగానికి వెళ్ళకపోతే లారీ పోదు. ఇప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ ఉద్యోగం వాడికి అలా లారిపోయేలాగా ఎందుకు చేసింది? వీడు తినంగా జీతం తీసుకుని పిల్ల పాపల్ని చక్కగా భార్య పిల్లల్ని పోషించుకుని వాడికి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో వీడు తైతక్కలేస్తే ఆ ఉద్యోగంతో వీడు పీకన ఏం చేస్తాడు చెప్పండి? బిగించి పాడేస్తాడు. పెళ్లి లేదు, పెళ్లి లేదని ఏడుస్తారు. పెళ్లి చేసిన తర్వాత సరిగ్గా ఆదివారం అనేసి బీచ్లో తిరిగారంటే ఈ జంట. నేను అడుగుతాను, కెరటం వచ్చి కొట్టిపోతారు ఏమనుకుంటున్నారు? పెళ్లి లేదు, పెళ్లి లేదని తిరుగుతాను అంటున్నాను. పెళ్లి లేదంటే ఈ దేవుడి మనుషులకుండే బుద్ధి ఏడు చెప్పినా, లేనంతకాలం లేదు లేదని ఏడుస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకొని శాతగా ఏడుస్తారు. అందుకే దేవుడు అన్నాడు, ఇస్తాడు ఈయన, ఏం అడుగుతావు అడుగు, అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆ దేవుడు కోరుకున్నది ఒకటే, నాకు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయండి. దేవా, నా ఇల్లు ఇచ్చావు. ఈ ఇల్లు కూడా లేని వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. ఈ ఇంటిని బట్టి ఎల్లప్పుడూ నీకు స్తుతులు కలుగునుగాక అని చెప్పండి. దేవుడు నేను ఇష్టపడతాడు. నాకు ఉద్యోగం ఇచ్చావు. ఈ ఉద్యోగం కూడా లేక బయట చిన్న చిన్న కూలి పనులు చేసుకుని బతుకుతున్నా ఉన్నారు ప్రభువా. ఈ ఉద్యోగాన్ని బట్టి ఎల్లకాలం నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభువా, నీకు లోబడి ఉంటానని చెప్పు. దేవుడు నీ ఉద్యోగాన్ని నిన్ను దీవిస్తాడు. నీ సంసారాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవా, భార్య లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, భర్త లేక ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కలిసి ఉంటే పిల్లలు లేక ఏడుస్తున్న ఉన్నవారు. నా పిల్లల్ని నన్ను కలిపి దీవిస్తున్నా ప్రభువా. నన్ను ఇంత బాగా చూస్తున్నందుకు నేను కుటుంబ సమేతంగా ఆదివారం నీ చర్చకు వస్తాను ప్రభువా. ఒక బాధ్యతగా అకౌంటబిలిటీ మెయింటైన్ చేయి, నేను దేవుడు ఇంకా దీవిస్తాడు. సౌలు ఇందుకు పతనం అయిపోయి చెప్పినా, నేను రాజుని చేసింది ఇంకెవడిని బతకనివ్వని కాదు, నేను రాజుని చేసింది దేనికంటే అందరికీ దీవెనకరంగా ఉంటావని నేను రాజుని చేస్తే ఇంకెవ్వడు రాజు అవ్వకూడదు అనుకున్నావు. చూసావా, అంతుకు పోయావు. సంసోన్ని బలవంతుని ఎందుకు చేశాడు? ఇలాంటి లవ్ స్టోరీలు పెట్టుకుంటాడని చేయలేదు. ఫిలిస్తీన్ల ఏగ కూడా ఇశ్రాయేలు మీద వాలకుండా ఉంటాడని నిన్ను సూర్యుడిగా తయారు చేస్తే ఇలాంటి లూజు విషయాల్లో నువ్వు లొంగావు గనక పతనమైపోయావు. మీరు ఇస్కరియోతు యోధాను చూడండి. నిన్ను సేవకుని ఎందుకు చేశాడు? డబ్బు కోసం చేశాడా? నిన్ను సేవకుని ఎందుకు చేశాడు? డబ్బు కోసం చేశాడా? చివరికి ప్రభువుని అమ్మేశాడు. ఏమయ్యాడు చివరికి చెప్పండి? అదే సేవలు ఉరుతాడు వేసుకుని చచ్చిపోయాడు. దేవుడు ఇస్తాడు, నీకు ఏదైనా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నీకు పిల్లలు కావాలి ఇస్తాడు, నీకు వాకిలు కావాలి ఇస్తాడు, నీకు ఉద్యోగం కావాలి ఇస్తాడు, నీకు ఇల్లు కావాలి ఇస్తాడు, నీకు ఆరోగ్యం కావాలి ఇస్తాడు. నువ్వేది అడుగుతావు అడుగు, అన్నీ ఇస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే ఈ ఏరియాకి నిన్నే మోతుబరిని చేస్తాడు. అయితే ఏమడిగిన ఇస్తానంటున్నాడు కదండి. నేను ముగిస్తున్నాను. ఏమడిగిన ఇస్తానంటున్నాడు. మరి వెళ్ళేటప్పుడు ఒక వజ్రం ఇస్తాడా దేవుడు అంటే? నీ బంధు ఇస్తాడు నీకు. ఎందుకంటే నీకు ఏమీ లేకపోతే నిలబడతలేదు. నీకు వజ్రం ఇస్తే కోనసీమ నమ్మేస్తావు ముందు నువ్వు. చాలామంది అనుకుంటారు ముఖ్యమంత్రిని చేస్తాడు, చేస్తాడు. నీకు పంచాయతీ సీట్ ఇస్తే నిలబడవు. నీకు పంచాయతీ ప్రెసిడెంట్ ఇస్తే అలాంటిది నీ కోనసీమలో అధికారం చేస్తే. అందుకే కొన్ని దేవుడు మనకి ఏమి ఇవ్వాలో అవే ఇస్తాడు. మనకి మెయింటైన్ చేయడం రాదు, కొన్ని ఏమి ఇవ్వాలో అవే ఇస్తాడు. ఇది ఉంటే నీడు బాగుంటున్నప్పుడు అవే ఇస్తాడు. మనం ఏం చేస్తాం? ఇంకేవు ప్రవ్వా, ముందు ఇందులో తినంగుండ్రా, అప్పుడు ఇస్తానంటాడు ఆయన. అందుకే చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడినట చేతి తీసుకెళ్ళి పెద్ద విషయంలో కూర్చోబెడతాడట. ఇదంతా కాదండి దేవుడు ఏమిస్తాడు మీరు నన్ను అడిగితే. నా ప్రార్థన ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను వినండి. దేవా, నాకు ఏమిస్తావో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి ఇచ్చావు, నీ కుమారుని ప్రాణాన్ని నాకు ఇచ్చావు, అది చాలు. నీకు నాకు పాపాలు అడ్డొస్తున్నాయని నీ సుతిని రక్తాన్ని నాకు అనుగ్రహించావు, అది చాలు. ఈ త్యాగం ముందు నాకు ఇల్లు ఎక్కువ కాదు, నాకు వాకులు ఎక్కువ కాదు, ఇవేమి ఎక్కువ కాదు. నా కొరకు దైవం చనిపోయింది, ఇంతకన్నా ఇంకేం కావాలి నాకేమిచ్చావు? ఏమిచ్చావు ప్రభు అంటే ప్రాణం ఇచ్చావు. ఈ ఇచ్చిన వరాన్ని నన్ను ఏం చేయమన్నావు?
నమ్మకంగా జీవించమన్నావు. నమ్మకంగా ఉంటాను ప్రభువా. నా రక్తం జీవించడానికి రక్తాన్ని కార్చావు, నా శరీరాన్ని జీవింపజేయడానికి శరీరాన్ని ఇచ్చావు, నా ప్రాణంతో ఉండడానికి నాకు ప్రాణాన్ని ఇచ్చావు. అందుకే ఈ జీవితం బ్రతుకున్నంతకాలం నేను క్రీస్తుకి దాసుడిని. అపోస్తులు అదే మాట చెప్పారు, సేవకులు అదే మాట చెప్పారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకేమి ఇచ్చాడంటే తన కుమారుని ప్రాణాన్ని ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? ఇంతకన్నా గొప్ప దీవెన ఏముందో చెప్పండి. ఇంత తీసుకున్న తర్వాత కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ చర్చిలో పని అవ్వలేదంటేనంట ఆ చర్చికి వెళ్తారట, ఆ చర్చిలో పని అవ్వకపోతే ఆ చర్చికి వెళ్తారట. నీకు ఇక్కడ తిరగలేకపోతే ఇంకెక్కడ తిరగడదు, గుర్తుపెట్టుకో. ఈ చర్చిలో పని అవ్వకపోతే అంటే ఇలా మారే బుద్ధున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పినా, ఈ చర్చిలో పని అవ్వకపోతే ఆ చర్చికి వెళ్తారు, ఆ చర్చిలో పని అవ్వకపోతే ఆ చర్చికి వెళ్తారు. రేపు పొద్దున ఎవడ గాలితో వస్తాడు వచ్చి, ఇక ఈ చర్చిలు కాదు ఆ దేవుడి దగ్గరికి వెళ్దారా అంటే పోతారా పోరా ఎలాంటి వాళ్ళు చెప్పండి? పోతారని అడుగుతున్నాను. అందుకే 10లో నమ్మకంగా ఉండండి, 100 ఇస్తాడు. 100లో నమ్మకంగా ఉండండి, 1000 ఇస్తాడు. 1000లో నమ్మకంగా ఉండండి, 10,000 ఇస్తాడు. 10,000లో నమ్మకంగా ఉండండి, లక్షల్లో కూర్చోబెడతాడు. లక్షల్లో నమ్మకంగా ఉండండి, కోట్ల రూపాయల్లో కూర్చోబెడతాడు. ఉండే స్థితిని బట్టి, బాధ్యతను బట్టే దినదినం ఆశీర్వదిస్తాడు. అందుకే 5కి 5 బల అన్నాడు, 2కి 2 బల అన్నాడు, ఇంకా తీసుకున్నాడు. ఈరోజు మీకు ఏమి ఇచ్చాడు నాకు తెలీదు. నమ్మకంగా ఉండండి, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. మీరు ఎంత నమ్మకంగా ఉంటే అంత ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ ప్రభు మరింత మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.